హలో, నేను మీ సిఎస్ రావు. ఈసారి అమెరికా ఎన్నికలు 2020 మ్యాచ్ని తలపిస్తున్నాయి. అక్కడ డెమోక్రాట్స్ గెలవబోతున్నారా, లేదంటే రిపబ్లికన్స్ గెలవబోతూ ఉన్నారా? ఎవరిది పైచేయిగా ఉంది, ఎవరు గెలిస్తే ఇండియాకి కొంతవరకు మేలు రాబోయేటువంటి రోజులు అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర మోహన్ గారు వెనిగల్లా ఉన్నారు. ప్రొఫెసర్, బేసికల్గా అమెరికా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మోహన్ గారు, మీరు అమెరికా నుంచి వచ్చారు, అమెరికాలో ప్రొఫెసర్ పైగా. సో అక్కడ ఏం జరిగినా సరే భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి అందరూ అటు వెయిట్ చేస్తున్నారు అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఒకవైపు ఏమో కమలా హ్యారిస్, ఎంతో కొంత భారత మూలాలు, ఇంకొక వైపు ఏమో ట్రంప్. కొంత అంటే సగం సగం వేసుకోండి. సో ఇంకొక వైపు ఏమో ట్రంప్. సరే, ఎలా ఉంది అక్కడ మీరు దగ్గర నుంచి చూసినప్పుడు? హోరాహోరీగా భేటాభేటీగా ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి తుస్సుమంటారు ఒక సైడ్. ఏ సైడ్ తుస్సుం అనేది చివరికి చెప్తాను మీకు. ఎలా ఉందంటే ఉధృతంగా ఉంది. ఉద్రిక్తతలు అంటే లేవు, ఇప్పుడు ఉధృతంగా అయితే ఉంది. ఉత్కంఠ ఉంది, ఉత్సాహభరితంగా ఉంది ఒక పక్క. రెండవ పక్క నీరు గారుతున్నారు. అది ఉత్సాహభరితంగా ఉన్నది కమలా హ్యారిస్ సైడ్. భయపడుతున్నారు అనిపించేది నాకు ఇప్పుడు అనిపించేది. అది ఒక 4.5 వారాల క్రితం పరిస్థితి తారుమారు. అది బైడెన్ తప్పుకోవడానికి ముందు ట్రంప్ గెలుపు నిర్ధారణ అయినట్టుగా అలాగే ప్రవర్తించారు వాళ్ళు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో వాళ్ళు గెలిచేసింది. ఇంకేముంది, వైట్ హౌస్కి వెళ్ళి ఏ విండోకి ఏ కర్టెన్ పెట్టుకుందామని చూసుకుంటూ ఉన్నారు. అది ఏమైందంటే బైడెన్, నేను అబ్జర్వ్ చేస్తాను రాజకీయాలు, అమెరికా రాజకీయాలు. నేను వెళ్ళి 89 అంటే 35 ఇయర్స్ అవుతుంది. 91, 92 నుంచి రాజకీయాలకు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను. కానీ నేను పొలిటికల్ సైంటిస్ట్ని కాదు, కానీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్నే. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది, విజ్ఞానం కూడా ఉంది అనుకుంటున్నాను. సో ఈ కొన్ని పొలిటికల్ మూవ్స్ ఉంటాయి అందులో, మాస్టర్ స్ట్రోక్ అంటారు. అది బైడెన్ తప్పుకోమని ఒత్తిడి అది ఎప్పుడైతే వచ్చింది, ఆ డిబేట్లో బైడెన్ కొంచెం సరిగ్గా చేయకపోవడం, దానివల్ల బైడెన్ తప్పుకోవాల్సిందే అని వాళ్ళ పార్టీ వాళ్ళే, డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళే ఒత్తిడి తీసుకురావడం జరిగింది కదా. లేదు, నేను తప్పుకోవట్లేదు అన్నాడు. సో ఇటుపక్క ట్రంప్ వర్గం వాళ్ళు విర్రవీగుతున్నారు. ఆహా, బైడెన్ పని ఇంకా కథం, మనం గెలిచేద్దాం. జరుగుతున్నది, నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, విన్నది, నాకు అవగాహన వచ్చినది, బైడెన్ తప్పుకుంటాడు. వాళ్ళ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత 1-2 రోజుల తర్వాత తప్పుకుంటాడు. అలాగే జరిగింది. థర్స్డే అయిపోయింది కన్వెన్షన్, ఆ సండే తప్పుకున్నాడు. తప్పుకుని వెంటనే కమలా హ్యారిస్ని ఒత్తాసు పలికి తప్పుకున్నాడు. అక్కడి నుంచి పరిస్థితి ఎట్లా 180 డిగ్రీలు తిరిగిపోయింది. అది కొన్ని నెంబర్స్ చెప్తాను. జూలై 21 నుంచి వాళ్ళ తారీఖు ఎంత, 27th అంటే దాదాపు 5 వారాలు. ఈ 5 వారాల్లో ఆదివారానికి 5 వారాలు, 5 వారాల్లో $550 million రైజ్ చేసింది. ఆవిడ పేరుని వచ్చాయి. అలాగే 200,000 ప్రజలు వాలంటీర్గా చేయడానికి వచ్చారు. ఓటర్ రిజిస్ట్రేషన్, అందులో యువత బాగా, యంగ్ పీపుల్, దే రిజిస్టర్డ్. ఎన్నో రకాల వర్గాలు ఫామ్ అయ్యాయి. రిపబ్లికన్స్ ఫర్ హ్యారిస్ వాళ్ళు దీంట్లోకి వెళ్ళారు. జూమ్ కాల్ పెట్టుకొని ఫండ్స్ రైజ్ చేశారు. బ్లాక్ ఉమెన్ ఫర్ హ్యారిస్, అట్లా అన్ని రకాల వాళ్ళు. అసలు ఆ ఉత్సాహం నేను ఇప్పుడు చూడలేదు ఈ 30 సంవత్సరాలు. ఎందుకని అదంతా ట్రంప్ మీద వ్యతిరేకత కారణంగానా? అది చాలా వరకు ఉంది. కానీ ఏమైందంటే, వయసు, ఏజ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, కానీ
బైడెన్ని చూస్తే గాలికి చాలా ఫీబుల్గా ఉన్నాడు. కానీ అతని బుర్రలో ఏం తేడా లేదు. ప్రజలు అపోహగా మాట్లాడతాం, అది అపోహపడతాం, అతను ఏం లేదు, అది నడిచే పీనుగా ఇట్లా మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ నాట్ ట్రూ. కాకపోతే ఆయనకి కాలుకి ఏదో దెబ్బ తగిలింది, బైక్ మీద పడ్డాడు. ఏది ఎలక్షన్ అయిన తర్వాత, అంటే ప్రెసిడెంట్ కావటానికి ముందే ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది రోజులు క్యాస్ట్లో ఉన్నాడు. అది ఏదో లెగమెంట్ ఏదో ప్రాబ్లం వచ్చి నడక సరిగ్గా లేదు, కొంచెం ఇట్లా ఈడుస్తూ నడుస్తాడు. అవును, 2-3 సార్లు పడిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో దానివల్లనే ఎయిర్ ఫోర్స్ 1లో మెట్లు ఎక్కుతూ పడ్డాడు. అది చూసి ఏవగింపుకున్నారు. నేను ఐ మీన్ 78 ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు 78 తర్వాత ఆ వయసులో ఎవరికైనా కొంచెం ఇది ఉంటుంది. అది కాకుండా ఆయన ఈ బైక్ మీద నుంచి పడతాం ఇలాంటి ఎనీవే హెల్త్ ఇష్యూస్ అతనికి. ఇప్పుడు ప్రజలు ఏవగింపు అన్నారా, మీరు అసహ్యం అన్నారా, ఏదో ఒకటే అంటే అమెరికా అంటే అగ్రరాజ్యం, ప్రపంచానికి బాస్ అనేది ఉంటుంది కదా, అలాంటి దేశానికి ఇతను కరెక్ట్ కాదు అనుకున్నారేమో బహుశా. అది కాదు, ఆ క్యాండిడేట్స్ ఇద్దరిలో పెద్ద తేడా ఏం లేదు వయసులో. 74-78 బైడెన్ మాట్లాడితే సరిగ్గా వినపడదు, అతనికి నత్తి ఉంది. ఆ నత్తి ఉండటం వలన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడు. కొంచెం ఐ మీన్ మనకి ఇక్కడ భారతదేశంలో, అందులో తెలుగు వారిలో నత్తి ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తాం చాలా ఉంది. అది నేను చిన్నప్పుడు నేను కూడా చేశానేమో, అది సిగ్గుపడతాం అలాంటి. సో అందుకని కొంచెం కాన్షియస్గా మాట్లాడతాడు బైడెన్. కానీ బుర్రలో ఏం తేడా లేదు, హీఈస్ వెరీ షార్ప్. ఇటుపక్క ట్రంప్ ఒక 3 సంవత్సరాలు మాత్రమే చిన్నాడు, కానీ బర్రె గొంతు వేసుకుని అరుస్తాడు బ్యా 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 అంట. సో తనకి ఆ ఎనర్జీ లెవెల్స్ తేడా కనపడతాయి ప్రజలకి. పైగా పర్సనల్ టార్గెట్ చేశారు కదా ట్రంప్ బైడెన్ని బాగా. అసలు ట్రంప్ పర్సనల్ టార్గెట్ చేయింది ఎవరిని. సో అది ఆ ఉద్దేశంతో ఏంటంటే ఎవరికి ఉత్సాహం లేదు, వీళ్ళిద్దరిలో ఏంటి అన్నట్టు. అదే కమలా హ్యారిస్ వచ్చేసరికి అసలు కమలా హ్యారిస్లో మీరు కొన్ని వీడియోస్ చూడండి. వాళ్ళ చెల్లెల పేరు మాయా హ్యారిస్. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే, ఇప్పుడు మా స్నేహితుడు ఉన్నాడు డివి ప్రసాద్ అని, వాడు సీనియర్ జర్నలిస్ట్, నేను అమెరికాలో ప్రొఫెసర్. మేము ఎదురు గురించి మాట్లాడుకుంటే, చిన్నప్పుడు మాట్లాడుకున్నాడు, బూతులు మాట్లాడుకుంటా జాలీగా ఉంటాం. ఆ జాలీనెస్ అనేది, ఆ ఇంటరాక్షన్ చూస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఏది వీళ్ళు మనలాంటి వాళ్ళని, వాళ్ళిద్దరు సిస్టర్స్. సో ఆ జాయ్, దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మీరు అడిగింది ఎక్కడికో, నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను. సో బాటమ్ లైన్, ఎందుకు వచ్చింది ఉత్సాహం అన్నారు. అంటే వీళ్ళు పర్సనల్ టార్గెట్ చేశారు కదా ఇద్దరు. పర్సనల్ టార్గెట్ చేసేది అనేది విసిగిపోయారు. ఈ ట్రంప్ 2015 జూన్లో వాడి బర్త్డే రోజే వచ్చినట్టున్నాడు. ఎస్కలేటర్ దిగి వచ్చి ఆ రోజు చెప్పింది ఏంటి, మెక్సికో నుంచి వచ్చే వాళ్ళందరూ రేపిస్, డ్రగ్ డీలర్స్, సమ్ అదర్ మేబీ గుడ్ పీపుల్ అన్నట్టు. అది ఎంత అసహ్యకరంగా మాట్లాడుతాం, కానీ అది కొంతమందికి నచ్చింది. గోడ కట్టేస్తానన్నాడు కదా, గోడ కట్టేస్తానన్నాడు, కట్టింది లేదు, చచ్చింది లేదు. సో అది వేరే విషయం. సో ఇది అతని మాట తీరు, అది అంతే. వీడు పరాయివాడు, వాడు వచ్చి నిన్ను దోచుకుంటాడు, నీ చెల్లెల్ని రేప్ చేస్తాడు, నిన్ను పొడి చేస్తాడు, చంపేస్తాడు, నీకేం రాకుండా చేస్తాడు, నీ ఉద్యోగం బీకేసుకుంటాడు. ఎంతసేపు నెగటివిటీ అన్న. ఆ నెగటివిటీ నుంచి కమలా హ్యారిస్ పాజిటివిటీ చూపించింది. మొన్న మీరు చూస్తే ట్రంప్ని వ్యక్తిగతంగా దూషించలేదు, అతని పాలసీలని. ఇప్పుడు ఏముంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంతలని గొప్పగా చెప్తాడు. పుటిన్, ప్రెసిడెంట్ షీ, కిమ్ జాంగ్ ఉన్. తనకి నియంత కావాలని ఉంది, పొగిడితే ఏదైనా చేస్తాడు, అతన్ని మ్యానిపులేట్ చేస్తారు అంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఇలాంటివి, అది వ్యక్తి దోషణ కాదు, అది అతని వ్యక్తిత్వం ఏంటో చెప్తోంది. అది
అరే నీ 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 ముఖం దరిద్రంగా ఉంటుంది, నీ జుట్టు దరిద్రంగా ఉంటుంది, విచ్ ఇస్ ట్రూ. అట్లాంటి కాదు. వీడేమంటాడు, అయ్యో నేను ప్రొఫెసర్ అయ్యండి వీడు కూడా అంటే అంటే నా ఇది మీకు తెలుస్తుంది, నా దృక్పథం ఏంటో మీకు తెలుస్తుంది. బాటమ్ లైన్ ఈ వ్యక్తి దోషం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ మీద మీకు ఎంత ఆత్మవిశ్వాసం లేకపోతే పెగ్గీ నూనన్ అని రేగన్కి బాగా రేగనెస్క్ ఐ డోంట్ రియలీ షీఈ్ నవ్ ఏ జర్నలిస్ట్, అప్పుడు పొలిటికల్ యాక్టివిస్ట్ ఆవిడ. న్యూయార్క్ టైమ్లో ఒక ఆర్టికల్ రాసింది, వన్ థింగ్ గోయింగ్ ఫర్ కమలా హ్యారిస్, షీఈ్ ప్రెటీ అండ్ బేసికల్గా గుడ్ లుకింగ్. ఆవిడ గుడ్ లుకింగ్ అన్న దానికి ఉడుక్కు చచ్చి ఏమంటాడు, ఆవిడ గుడ్ లుకింగ్ ఏంటి, ఐఎమ్ మోర్ హ్యాండ్సమ్ అంటే. అరే అసలు ఎందుకయ్యా నీ కంపారిజన్? సో ఇలాంటి ఆ రకమైన ఆ వ్యక్తి దోషణ మీరు అన్నది విసిగిపోయారు ప్రజలు. అది మాత్రం నాకు కనపడుతుంది. నాకు చాలా కంపరంగా అనిపిస్తుంది. ఎందుకు రాజకీయాలు ఈ స్థాయికి ఎందుకు తీసుకొస్తారు? సో అది డొంక తిరుగుడుగా చాలా ఎక్కువ చెప్పి. సో అమెరికా ఎలక్షన్స్లో డిబేట్స్ అనేది చాలా ప్రయారిటీ ఉంటుంది కదా. అసలు ఆ డిబేట్స్కి ఆ కమలా హ్యారిస్ తోటి నేను పార్టిసిపేట్ చేయను, షీఈ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు కదా, దాని మీద ఏమంటారు? అంటే తను ఎలిజిబుల్ అనలేదు, తొండి చేశారంటాడు. ఇప్పుడు ఏంటి, బైడెన్ తప్పుకున్నాడు. ఇప్పుడు ప్రైమరీ ప్రాసెస్లో బైడెన్ హ్యారిస్ కింద వచ్చారు. వాళ్ళకి అపోజిషన్ లేదు. డీన్ ఫిలిప్స్ అని ఒక అతను ఉన్నాడు, కానీ అతనికి 2%, 3% వచ్చింది. అసలు ఒక్క డెలిగేట్ కూడా రాలా. ఒక అమెరికన్ సమోవా అని అందులో ఎవరో వాళ్ళు పట్టించుకోలేదు, బైడెన్ పట్టించుకోలేదు. అక్కడ ఎవరో ఒక అతనికి 40 ఓట్లు 50 ఓట్లు వచ్చేసి ఒక డెలిగేట్ వచ్చాడు. అతను ఒక్కడికి వేరే వాళ్ళకి డెలిగేట్ రాడు, మిగతా అన్ని బైడెన్ హ్యారిస్కి వచ్చినాయి. బైడెన్ తప్పుకుని కమలా హ్యారిస్ని ఎండోర్స్ చేస్తే ఈ డెలిగేట్స్ దే ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ టు ఓట్ ఫర్ హర్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్, సమ్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్. ఇది పాలస్తీనియన్ ఇజ్రాయెల్ పాలస్తీనియన్ గొడవలు అవుతున్నాయి కదా, దానివల్ల కొందరు దే అబ్స్టైన్డ్ అనుకుంటా. కానీ రావాల్సిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి ఆవిడకి ఓట్లు. సో డెమోక్రాటిక్ పార్టీ ఒక ఇంటర్నల్ ప్రాసెస్తోనే కమలా హ్యారిస్ని నామినేట్ చేశారు. ఈయనేమంటాడు, అది రాజ్యాంగ విరుద్ధం అంటాడు. ఇప్పుడు మీకు ఏదో పార్టీ పెట్టుకుంటే మీ రాజ్యాంగం మీదే, మీ పార్టీ ఎలా గవర్న్ చేయాలనేది రాజ్యాంగం చెప్పదు. ఈయన వచ్చి రాజ్యాంగం నేను సూ చేస్తాను. అవి ఇంకోటి, అందరినీ సూ చేయడం ఈయనకి ఒక అలవాటు. 3800 లాసూట్లు ఫైల్ చేశాడు ఈయన లైఫ్లో. లాస్ట్ ఎలక్షన్లో కూడా బైడెన్ ఒప్పుకోలేదు కదా, ప్రెసిడెంట్గా ఒప్పుకోకుండా. అది 64 వేసాడు, 63లో ఓడిపోయాడు. ఆ ఒకటి గెలిచాడు అనుకున్నది కూడా ఏంటి, ఆ ఎలక్షన్లు కౌంటింగ్ చేసేటప్పుడు అది కోవిడ్ టైంలో జరుగుతుంది కదా, ఇట్లాంటి రూమ్లో ఉన్నప్పుడు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంటే అంత దూరాన్ని ఉండమన్నారు వాళ్ళని, ఏది అబ్జర్వర్లని. కోర్టు ఏం చెప్పింది, ఇంత దూరానికి రావచ్చు అన్నారు. సో అది అతను గెలిచింది అంతవరకే. అది సో అది 62 కేసులు, 64 కేసులు లాసూట్లు కూడా ఈ 3800లో ఉన్నాయి. ఏం లేదు, లాసూట్ వేస్తాడు. ఇప్పుడు మీ హోటళ్ళు మా హోటళ్ళు ఎందుకు వీడితో కలవని వెళ్ళిపోతాము, లేకపోతే చేసుకున్న దానికి సర్దిపుట్టుకొని సంధి చేసుకుని టైం వేస్ట్ అనుకుంటారు, టైం వేస్ట్. లేకపోతే మళ్ళీ ఇప్పుడు బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాడు మీ మీద సూచిస్తే మీరు ఏం చేస్తారు, అనిగిపోతారు. సో అది అతని మోడస్ ఆపరండి. సో అతని గురించి బాగా తెలిసి కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అలాంటి వాడే కాబట్టి. అంతేనంటారా? ఇప్పుడు మన తెలుగులో సామెత ఉంది, ఏంటి, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయండి. అది ఒకటి ఉంది. నేను చెప్పదలుచుకుంది బల్బ్కి వ్యాప్కి తేడా తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఎలాన్ మస్క్ సంపాదించాడు, కొన్ని రిస్కులు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు టెస్లా కనిపెట్టాడు అనుకుంటారు, కాదు, కొని దాన్ని కొంచెం భారీగానే మార్కెటింగ్ చేశాడు. దానికి ఇవ్వచ్చు క్రెడిట్, పర్లేదు.
కానీ అది సక్సెస్ అవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ వీటన్నిటితో. ఏంటి, మీరు టెస్లా కారు కొంటే 7,000 ట్యాక్స్ క్రెడిట్స్ అని ఇస్తారు. అంటే ఇప్పుడు నా ట్యాక్స్ $10,000 డ్యూ అనుకోండి, ట్యాక్స్ క్రెడిట్ అంటే 7,000 కట్ అవసరం. అంటే 7,000 తీసుకెళ్ళి ఆ కారుకి నేను ఇచ్చుకుంటాను. అది ఎలక్ట్రిక్ వెహికల్ బూస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్తో ఈ కారు అభివృద్ధి చెందింది. అది ఒబామా టైంలో వచ్చింది. ఇప్పుడు పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే టైప్ అనమాట అతను, ఎలాన్ మస్క్. ఇదేంటి, నేను ఇక్కడ సంపాదించాను, నేను రివర్సబుల్ రాకెట్లు, అంటే రాకెట్ పైకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేశాడు, విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. దిస్ నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్. టెక్నాలజీ ఉంది, నాసా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే దాన్ని ప్రయోగాలు చేయాలంటే ఎన్నో వైఫల్యాలు ఉంటాయి, కానీ ఆ ప్రయోగం సక్సెస్ కాదు. అంత డబ్బులు గవర్నమెంట్ ఇవ్వదు. ఆ నాసా టెక్నాలజీనే తీసుకొని చాలా ఖర్చు పెట్టి మొత్తానికి సాధించాడు. ఐ మీన్ ఇట్స్ ఇంప్రెసివ్, కాదంటలా. ఇప్పుడు నేను ఇది చేశాను కాబట్టి అందరూ నా మాట వినాలి రాజకీయాల్లో వచ్చి, నేను అంత పోటుగాడిని అని వచ్చినప్పుడు అక్కడ అలవి కాని చోట అదుకులం అనరాదు అన్నట్టుగా వచ్చాడు. సో ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే, నాకు ఒక థియరీ ఉంది. ఏం చేశారంటే, ఇప్పుడు టెస్లా ఇదొక థియరీ, ఇంకా ఉండుండొచ్చు అది ఎలాన్ మస్క్. టెస్లా ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్. ఇవాళ వార్త చూశాను, కెనడాలో చైనా నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద 100% టారిఫ్ వేశారు. ఇంపోర్ట్ డ్యూటీస్. మీ ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ అంటారు, అక్కడ టారిఫ్స్ అంటారు. అంటే అంతకుముందు 30,000 40,000 చేసే కారు ఇప్పుడు 60,000-80,000 అవుతుంది. చైనా నుంచి కాంపిటీషన్ అమెరికాలో పెద్ద లేదు, కానీ వచ్చినా కానీ అలాంటి టారిఫ్లు వేయాలని వేస్తే వాడికి ఉపయోగం కదా టెస్లా కారుకి. రెండోది, ఇప్పుడు ఆ సబ్సిడీలు ఒక టెస్లాకనే ఇవ్వట్లేదు. ఇప్పుడు బైడెన్ పాలసీ ఎక్స్టెండ్ చేసింది, ఇంకా పెంచింది. ఎలక్ట్రిక్ వెహికల్కి టారిఫ్ లేదు, ట్యాక్స్ క్రెడిట్స్ పెంచింది. అది రద్దు చేయాలి. అది రద్దు చేస్తే ఏంటి, టెస్లా ఎస్టాబ్లిష్ అయింది కదా, మిగతా వాళ్ళు ఎవరు పైకి రాకూడదు. సో అది తన పథకం. అది ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ప్యూర్లీ ట్రాన్సాక్షనల్. మా ఇంటికి వస్తావు, ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తావు, నాకేం పెడతావు, అది ట్రంప్ పద్ధతి. ట్రంప్కి మొన్న కమలా హ్యారిస్ పర్ఫెక్ట్ మాట వాడింది. తనకి జీవితాంతం తనకి ఒక్కడే క్లయింట్ అంట, వాడే. ట్రంపే క్లయింట్. ఇప్పుడు మీరు ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజలు మీకు క్లయింట్, ఇతనికి అది అలా కాదు. సో ఇప్పుడు నెలకి $45 మిలియన్ ఖర్చు పెడుతున్నాడు ఎలాన్ మస్క్ ట్రంప్ని గెలవచ్చడానికి. అంటే డైరెక్ట్గా ట్రంప్కి ఇవ్వలేదు, ఒక సూపర్ ప్యాక్ అంటారు, దాంట్లో ఇస్తున్నాడు. అది కూడా మన తెలుగులో చెప్పాలంటే తొండి చేయటం లాంటిది. ఇది ఓటర్ రిజిస్ట్రేషన్ అంటాడు. ఓటర్ రిజిస్ట్రేషన్ అని వెబ్సైట్లు పెట్టి చేస్తున్నారు. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ వివరాలన్నీ ఇవ్వాలి కదా, సోషల్ సెక్యూరిటీ నెంబరు ఇవన్నీ. ఇచ్చినప్పుడు ఆ వివరాలన్నీ తీసుకుంటాడు. వాళ్ళు ఏ రకంగా ఏ పార్టీకి తీసుకున్నారో తీసుకుంటాడు వివరాలు. అది యాక్చువల్గా అఫీషియల్ ఛానల్స్కి వెళ్ళాలి, ఇవ్వట్లేదు. దానికి అది ఇప్పుడు కోర్టు కేసులో అతను హోల్డ్ చేస్తున్నాడు. అయితే అది హోల్డ్ చేస్తున్నాడు, విచ్ ఈజ్ ఇల్లీగల్. సో దెర్ ఈజ్ సమ్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అన్ దట్. సో ఎంత అట్ వన్ పాయింట్ హీ వాజ్ 250 million వర్త్ అనుకుంటా. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఈ స్టిల్ మేబీ ద రిచెస్ట్ గాయ్. నథింగ్ విల్ హ్యాపెన్ అతనికి. బట్ ఇదేంటంటే ఒక బిలియనియర్ జాతి, పీటర్ థీల్ తీసుకోండి, రూపర్ట్ మర్డాక్, వీళ్ళందరినీ తీసుకోండి. దీస్ గైస్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే కేర్ అబౌట్ ట్యాక్స్ కట్స్. ప్లస్
ఒక పర్ఫెక్ట్ అనాలజీ చెప్పాలంటే, మీరు బిలియనీర్ అయ్యి ఉండి మీకు ట్యాక్స్ కట్సే కాకుండా ఒక ఫ్యాంటసీలు ఉన్నాయి. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ రూలింగ్ క్లాస్, ఆలిగార్కీ. ఆ ఆలిగార్కీ అనేది రూలింగ్ క్లాస్ ఈజ్ ద పీపుల్ హూ ఆర్ సమ్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ క్లోజెస్ట్ టు ద రూలర్. దాట్ ఈజ్ పాసిబుల్ విత్ ఓన్లీ ట్రంప్ బికాజ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. నాకు 45 మిలియన్ ఇచ్చాడు, ఇది ఇడికి ఇవ్వాలంటే అది ఇచ్చేద్దాం. హీ హిమ్సెల్ఫ్ ఆల్సో కార్పొరేట్ గై కదా ఎవరు? Trump. డోంట్ గెట్ మీ స్టార్టెడ్ ఆన్. హీ వాజ్ అటర్ ఫెయిల్యూర్. Oh. అటర్ ఫెయిల్యూర్ యాజ్ అ బిజినెస్ మ్యాన్. 4 times బ్యాంక్రప్సీ చేసాడు. Oh. సో యాక్చువల్లీ దెర్ వాజ్ ఏ యానెక్డోట్ అంటే ఉదంతం. ఎప్పుడు అలా అంటారు చూసారా, ఇది యాక్చువల్గా జరిగిందే. ఓ రోజు ట్రంప్ టవర్లో కిందకి వస్తున్నాడట. హిస్ డాటర్, ఐ డోంట్ నో హౌ హీ వాజ్ ఇన్ ద late 90s. హీ వాజ్ ఇన్ డైర్ స్ట్రైట్స్. అప్పటికే 4 సార్లు బ్యాంక్రప్సీ అయింది. late 90s ఆర్ మిడ్ 90s, సరిగ్గా గుర్తులేదు. బట్ ట్రంప్ టవర్ నుంచి బయటకు వస్తే 5th Avenueలో ఉంటుంది అనుకుంటా తనది. దెర్ వాజ్ ఎ బెగర్ ఆర్ సమ్ స్ట్రీట్ గాయ్. తను చూపించారన్నాడట, హీ హ్యాస్ మోర్ మనీ దాన్ వీ డూ అని. సో హీ వాజ్ లిటరలీ బ్యాంక్రప్ట్ అట్ ద టైమ్. తర్వాత ఏమైందంటే ఎన్బీసీ created a show for him, Apprentice అని. So he's a showman. He has some kind of a cunning reptilian intellects. అంటే రెప్టిలియన్ అంటే పాము, తొండ, ఒసరవెల్లి, వీటన్నిటికీ అవి బతకడానికి అవి చేయాల్సినవి చేస్తాయి. అలాంటి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి బాగా. ప్లస్ కొంచెం కరిస్మాటిక్గానే ఉంటాడు. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఇఫ్ ఐ బికమ్ ప్రెసిడెంట్ ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ 1 day అంటాడు. మరి ప్రజలు చేస్తారు, ఇప్పుడే చేయొచ్చు కదా. సో ఈ డజంట్ డూ. సో ఇవాంకా రోల్ ఏమి ఉండదా ఇప్పుడు ఎలక్షన్లో? సో మీరు బిజినెస్ మ్యాన్ అన్నారు కదా, దానికి ఆ డైరెక్షన్లో వెళ్ళాను. సో దెర్ ఆర్ లాట్ మోర్ ఫెయిల్యూర్స్ ఇన్ ఇట్, బట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఇవాంకా ఇప్పుడు ఏ టాలెంట్ లేకుండా రిచ్ గాయ్, పాపులర్ గాయ్ వాడికి పుట్టింది. తన రోలు ఏంటంటే షీ వాంట్స్ టు బీ ఎంబ్రేస్డ్ బై పీపుల్. ఇవాంకా ట్రంప్కి ఒక డిజైర్ ఉంది. సో షీ వాంట్స్ టు బీ పాపులర్, షీ వాంట్స్ టు బీ లైక్ మింగిలింగ్ విత్ ఆల్ ద రిచ్ పీపుల్. అది పొలిటికల్ అడ్వైజర్ కదా లాస్ట్ టైం ఆవిడ. పొలిటికల్ అడ్వైజర్ ఏం చేసింది? ఐ మీన్ షీ హ్యాస్ నో బేసిస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్, బట్ షీ హ్యాస్ she has that desire to be a popular girl and all that. But పొలిటికల్ అడ్వైజర్గా, సీనియర్ పొలిటికల్ అడ్వైజర్ ఏదో తన రోల్ ఉంది. I really don't know what exactly her role is. Why I am saying all her desires is people laugh at them. న్యూయార్క్లో బిగ్ బిజినెస్ మెన్ వీళ్ళందరూ, దే అపరెంట్లీ దే డిడ్ంట్ హేట్ హిమ్, దే మాక్డ్ హిమ్, they despised him. He was never accepted as a successful businessman. మెట్ గ్యాలా అని ఒకటి జరుగుతుంది ఎప్పుడు న్యూయార్క్లో. సో ఇట్స్ ఎ వెరీ పాపులర్ థింగ్. షీ వాజ్ నెవర్ ఇన్వైటెడ్. షీ వాంట్స్ టు గో దేర్, బీ ఏ కూల్ గర్ల్ అండ్ ఆల్ దట్. బట్ when you don't have the substance, you try to act like one. తెలిసిపోతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగా ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది. అంటే ట్రంపులు అందరూ, లాస్ట్ నేమ్ ట్రంపులు అందరూ కాదు, కొందరు ఉన్నారు. హిజ్ నీస్ అండ్ హిజ్ నెఫ్యూ, దే ఆర్ ఫైన్ పీపుల్. సో ఇవాంకా కానీ జేరడ్ కుష్నర్ కానీ యాజ్ అన్ అడ్వైజర్స్, గ్రిఫ్టింగ్ అనే మాట విన్నారా? మనకు తెలుగులో ఒక రకంగా మోసం చేసి డబ్బు దోచుకోవటం. ఇవాళ నేను చూశాను, మొన్న షూటింగ్ అయింది. ఐ మీన్ హీ ఎస్కేప్డ్ ఏ షూటింగ్ కదా, అది వస్తుంది అనుకున్నాడు, ఏం రాలేదు. విషయం ఏంటంటే పెద్ద ఏం కాలేదు అతనికి. నిజంగా ఏదైనా సీరియస్గా ఇంజరీ అయినా చనిపోయినా కానీ దేవుడు అయి ఉండేవాడు.
ఇప్పుడు నా బట్టలు ఉన్నారనుకోండి, నాకు ట్రంప్ రాజకీయాలు వాడు, ట్రంప్ అంటే నాకు ఒక రకమైన ఏహే భావం ఉంది. అవతల వాళ్ళు ఏదో గొప్ప అని నేను అంటలేదు, నేను ఒకప్పుడు రిపబ్లికన్ అని చెప్పుకున్నాను. దానివల్ల కావచ్చు, లేకపోతే నిజంగా ఇక్కడ ఏదో పెద్ద కట్టుకొని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో చేశాడు కదా, అప్పటికే అంతకు ముందు రోజే, అది చేసిన రోజే లేకపోతే ఆ సండేనో ఇప్పుడు గాల్ఫ్ ఆడాడు. దెర్ వాజ్ నథింగ్ హియర్. ఆ సానుభూతి కోసం ఎంత కట్టుకుని వచ్చాడు. అతనికి ఒత్తాసుగా అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ కట్టుకున్నారు. అది ఎంత జోకింగ్, ఎంత హాస్యాస్పదంగా అనిపించిందంటే, తర్వాత ఇప్పుడు చూస్తే అక్కడ ఏం లేదు. వెరీ నెక్స్ట్ డేనా లేదు అసలు. 2-3 days తర్వాతే ఏం కనపడలే అక్కడ. ఓకే, డాక్టర్లు చెప్పడం కుట్లేం పడలేదు, నా చెవు పేలిపోయింది అదేదని చెప్పుకున్నాడు అక్కడ. అది ఏంటి ఏం కనపడలేదు ఏంటంటే, ఐఎమ్ ఏ ఫాస్ట్ హీలర్ అన్నాడు. సో ఆ సానుభూతి ఏం రాలేదు దాని గురించి. అదేంటండి, అది ఏదైనా ముందే ప్రీ ప్లాన్డా లేదంటే ఐ డోంట్ థింక్ సో. ప్రీ ప్లాన్డ్ కాదు, కానీ ఈ ట్రై టు బేసికల్గా ఇప్పుడు ఆ బుల్లెట్ అట్లా వెళ్ళినప్పుడు ఇట్ మైట్ హ్యావ్ హిట్ సమ్ ఆబ్జెక్ట్స్. అక్కడ దానిలో ఏదన్నా ప్లాస్టిక్ ఏదో తగిలినా కానీ దాన్ని షార్ప్నెల్ అంటారు. షార్ప్నెల్ డజంట్ హ్యావ్ టు బి మెటల్. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ కొట్టినా కానీ అది చిన్న చిన్న తుంపులు వేస్తాయి, ఆ తుంపులు వచ్చి ఇక్కడ పడితే. సో దెర్ ఈజ్ ఎ థియరీ. యాక్చువల్గా FBI డైరెక్టర్ కాంగ్రెస్కి టెస్టిమనీ చేస్తూ అన్నాడు, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అంటే ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తులేదు, మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. దాంట్లో ఇట్ మే బి ఏ షార్ప్నెల్ అన్నాడు. ఇట్ కెన్ బి ఏ స్మాల్ ప్లాస్టిక్ పీస్, ఏదో కొంచెం అటు గుచ్చినట్టు వచ్చింది, రక్తం వచ్చేంత వచ్చింది, కానీ సింపుల్గా పోయింది. అది ఓకే. అసలు నిజంగానే అతను టార్గెట్ చేశారా లేదంటే పొలిటికల్ నిజంగానే చేశాడు స్టంట్ అని? అది స్టార్ట్ చేసినాడు. ఐ మీన్ ఆ టార్గెట్ చేసిన వాడు కూడా హీఈస్ రిపబ్లికన్. వాడు 21-year-old గాయ్, రిజిస్టర్డ్ రిపబ్లికన్. గాడికి కొంచెం స్క్రూ లూజ్ అనుకుంటా. అంటే వీళ్ళందరూ ఏదో ఫేమస్ అవడానికి చేస్తారు. ఇప్పుడు కానీ అది అంత జరిగిన తర్వాత కూడా గన్ కల్చర్కి సపోర్టేగా ఎవరు ట్రంప్. అదే చెప్పబోతున్నారు. దట్స్ ద ఐరనీ ఆఫ్ ఇట్, రైట్? ఆ గన్ కల్చర్కి ఏ గాయ్, ఏ రిజిస్టర్డ్ రిపబ్లికన్, ఏ ట్రంప్ ఓటర్ tried to kill Trump using a gun Republicans adore and love, don't want to be banned, and yet they say, the Republicans say, they try to kill us. డెమోక్రాట్స్ మీద దే అంటాడు. ఎవరు అదే పాట ఉంది తెలుగులో, ఎవరా నలుగురు ఏరా నలుగురు నీ వాళ్ళ. అంత ఆ రెటరిక్, అంటే వాదన అక్కడ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. అసహ్య. ఈ రాజకీయాల్లో నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఫస్ట్ జార్జ్ H.W. బుష్ ప్రెసిడెంట్, నాకు ఎందుకు ఆయన అంటే చాలా ఇష్టం. నేను ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వైట్ హౌస్లోకి వెళ్ళాను, ఏదో స్టూడెంట్స్ మీద వెళ్తే, బార్బరా బుష్ విచ్ ఈస్ ద ఫస్ట్ లేడీ అట్ దట్ టైం కిందకు వచ్చింది, వచ్చి మాకు అంతా షేక్ హ్యాండ్ ఇచ్చింది. అదే ఉండొచ్చు. ఐ వాజ్ జస్ట్ వెరీ యంగ్, 26 years old at that time. సో ఆ టైంలో అది కాకుండా ఫ్రెండ్స్ అప్పుడు అంతా రిపబ్లికన్స్. ఇట్స్ అ గుడ్ పార్టీ అండ్ ఇట్స్ అ రియలీ దట్స్ ద పార్టీ దట్ అబాలిష్ ద స్లేవరీ. ఎప్పుడో 60s వాళ్ళు వీళ్ళు అయ్యారు, వాళ్ళు అయ్యారు. తర్వాత సదరన్ స్ట్రాటజీ అని ఒకటి పెట్టారు. సదరన్ స్ట్రాటజీ అంటే బేసికల్గా సౌత్ ఈజ్ ద వన్ దట్ స్టార్టెడ్ ది సివిల్ వార్, ప్రో స్లేవరీ. సదరన్ స్ట్రాటజీ ఏం చేశారు? సో ఆ సెంటిమెంట్స్ అలాగే ఉన్నాయి వాళ్ళకి. ప్రో స్లేవరీ కాకపోయినా కానీ ది వైట్ సుప్రిమసీ, శ్వేత జాతీయ ఆధిపత్యం దాని మీద ఉన్నది.
వాళ్ళు ఈ 60స్లో వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని అటు నుంచి ఇటు తిప్పారు. రేగన్ వచ్చినప్పుడు ఇవాంజలికల్ క్రిస్టియన్స్ అని ఉంటారు. ఇప్పుడు మనకి క్యాథలిక్స్ ఎక్కువ ఇండియాలో, బట్ అక్కడ ఇవాంజలికల్ క్రిస్టియన్స్ని ఒక గుంపుగా తీసుకున్నాడు. రేగన్కి వత్తాసు పలకటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి దే ఆర్ ఆల్ రిపబ్లికన్. బట్ Reagan was not this crazy. I mean, I have my own issues with Reagan policies, economic policies again. But George H.W. Bush is an excellent president. So, I used to identify myself as a Republican. సో ఇప్పటికి కూడా ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఉన్నాడా? ఆ స్లోగన్ అది ఉంది. అమెరికా ఫస్ట్ అనేది ఇప్పుడు మీరు ఆపండి, నేను ఇక్కడ మొదలుపెట్టి ఎట్ట వెళ్తానో నాకు తెలియదు. సో అమెరికా ఫస్ట్ అనేది ఆ నినాదం మొదలైంది హిట్లర్ టైంలో. సో ఒక గ్రూప్ ఉండేది, చార్ల్స్ లిండ్బర్గ్ అని ఉన్నాడు, మీకు తెలుసా? ఇట్స్ లైక్ ఎ లెజెండ్. హీఈస్ ద వన్ హూ ఫ్లూ ఎ ఫ్లైట్ ఓవర్ ద అట్లాంటిక్ అప్పట్లో 30స్లో. అంటే ఎయిర్ప్లేన్ ఇన్వెంట్ చేశారు నార్త్ కెరోలైనాలో. చిన్న డిస్టెన్స్ వెళ్ళాయి. అసలు ఎయిర్ప్లేన్ని అమెరికా నుంచి యూరోప్కి నడుపుకెళ్ళడం అనేది అది సాహసం. అప్పట్లో అతను చేశాడు ఫస్ట్ టైం, చార్ల్స్ లిండ్బర్గ్. కానీ అతనికి ఈ రాజకీయాలకు వచ్చేసరికి అతనికి ఒక సిద్ధాంతం, అమెరికా ఫస్ట్. హీ వాజ్ ఎ హిట్లర్ సపోర్టర్. ఆ టైంలో వచ్చిన మూవ్మెంట్ అది. అమెరికా ఫస్ట్ అనేది బేసికలీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫ్యాసిజం. ఇప్పుడు మన ఇండియా ఫస్ట్ అని మనం అనుకున్నా కానీ ఇక్కడ భారతదేశానికి సంబంధించింది ఇరుగు పొరుగు ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుందని విన్నాం. ఇందిరాగాంధీ చేతులు కట్టు కూర్చోలేదు. అప్పుడే ఆఖరి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అవును. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ మన దగ్గర షెల్టర్ తీసుకుంది. అది నాకు పూర్తి అవగాహన లేదు. అంటే ఈ రాజకీయాల గురించి ఎక్కువ అవగాహన లేదు, అందుకని నేను అంతకంటే దూరం వెళ్ళను. లెట్స్ సే వీ హ్యావ్ ఏ ఇండియా ఫస్ట్ అనేది కంప్లీట్గా బ్లైండ్గా ఉండకూడదు కూడా అది. సో ఇరుగు పొరుగు ఇప్పుడు ఇండియా ఫస్ట్ అన్నాం అనుకోని, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఎంతమంది అమెరికా మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అమెరికాకి నువ్వు ఇష్టం చేసుకుందాం అన్నారు, ఇండియా ఫస్ట్ నీకు సంబంధం లేదంటే నడవు. సో అలాగే అమెరికా అనేది beacon to the world and everything. So you cannot do that way. You cannot let these Russian invade Ukraine and you cannot keep quiet. ఈ రోజు యుక్రెయిన్ చేశారు, రేపు ఇంకో దేశాన్ని చేస్తారు వాళ్ళు. బట్ సో అమెరికా ఫస్ట్ అనేది that's what they're trying to do. And he wants to withdraw from NATO. I think it's a bad idea. లాస్ట్ టైం ట్రంప్ గెలవడానికి కారణం కూడా ఆ స్లోగన్ పనిచేసింది అంటారు కదా. ఏది అమెరికా ఫస్ట్ అని కాదండి. ట్రంప్ గెలిచినప్పుడు ఒకటేంటంటే నేను ఐ వాజ్ ఆన్ రికార్డ్ సేయింగ్ హిల్లరీ క్లింటన్కి ముక్కు మూసుకుని ఓటేసానని. అంటే ఆవిడంటే ఇష్టం లేదు కానీ ఆవిడ అర్హురాలు కాదని కాదు. షీఈస్ వెరీ వెల్ క్వాలిఫైడ్, వే వెల్ క్వాలిఫైడ్ దెన్ ట్రంప్. నాకు నచ్చేది ఎవరిలో అయినా ఏంటంటే authenticity, competence and authenticity. She has the competence, qualification, competence and authenticity. Authenticity అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మీరు ఒకళ్ళు మాట్లాడుకుంటే తెలిసిపోతుంది, ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే సరదాగా మాట్లాడుకుంటే నవ్వగలగటం అనేది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటా జోకులు వేసుకుని మాట్లాడతాం అనుకో, సరదాగా నవ్వుకుంటాం. నేను పరుషంగా మాట్లాడినా లైట్ తీసుకుంటాం.
అది ఒక రకమైన ఆథెంటిసిటీ. ఇప్పుడు మీకు ఏది నచ్చుతుందో తెలిసి అదే చెప్పాను అనుకోండి, దట్ ఈస్ నాట్ ఆథెంటిసిటీ. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, సిలికాన్ వ్యాలీస్లో ఈ వెంచర్ క్యాపిటలిస్టులు, బిలియనీర్స్ చాలామంది ఉన్నారు. డేవిడ్ సాక్స్ అని ఒకడు ఉన్నాడు, చామత్ పిండిపిల్ల, ఐ కెన్ నెవర్ ప్రొనౌన్స్ హిస్ లాస్ట్ నేమ్, శ్రీలంకన్. ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ టెక్ బ్రోస్ అంటారు వీళ్ళని. డబ్బులు సంపాదించేసుకునేసరికి వీళ్ళకి ఎక్కడైనా ఆలోచనలు వస్తాయి. ఎవరో ఉపమానం చెప్పారు. వీళ్ళందరూ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అవ్వాలని, సీఈఓగా ట్రంప్ని పెట్టాలని, వాడిని కంట్రోల్ చేయాలని వీళ్ళకి ఉంటుంది. సో వాడిని ఇంటర్వ్యూ చేశారు ట్రంప్ని. ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఒక ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది టెక్నాలజీ ఉన్నవాళ్ళు కావాలి. సో దే ఆస్ లైక్, ఇంతమంది ఇక్కడికి డిగ్రీలు చేయడానికి వస్తున్నారు కదా, ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఇవ్వచ్చు కదా, ఇచ్చేద్దాం అనేసాడు. దట్స్ నాట్ పాసిబుల్. మా ఫ్రెండ్స్ కొందరు వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, ఏరా ఇచ్చేస్తాడంటే ఎట్టేస్తాడో బాబు, జరగదు. ఒకటి, వాళ్ళు అడిగారు, వాళ్ళకి అది ఇష్టం, చెప్పేశాడు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, పని అయిపోతుంది. ఆడికే ఇష్టం లేదు, వాడి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అసలు ఇష్టం లేదు. అది జరగని పని, ఆశలు పెట్టుకోబాకు. మీ పిల్లలు అక్కడ ఉన్నారు కానీ అది అలా జరగకూడదు. ఏమన్నా రిఫార్మ్ జరిగితే దాన్ని ఒక పద్ధతిగా జరగాలి అని చెప్పాను. సో మీరు ఇలాంటి వాగ్దానాలన్నీ చేస్తుంటాడు. ఇది యాక్చువల్గా మీ ప్రేక్షకులకి చెప్పాలి. అది ట్రంప్ వచ్చేస్తే అందరికీ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తాడని ఆశలు పెట్టుకోకండి, అది జరగదు. అది మీరు ఏది చెప్పాలి, అది మీరు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏది అడిగితే చేసేద్దాం అంటాడు. మీ దగ్గర నుంచే ఉపయోగం ఉందనుకుంటే. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ట్రంప్ వస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు అనేది కూడా ఒక భయం ఉంది. అది కూడా సాధ్యం కాదు. ఇప్పుడు అతనికి ఇండియన్స్ మీద పెద్దగా ఉన్నట్లేదు, మనకు తెలియదు, మారచ్చు. ఇంకోటి ఏంటంటే, సరే అది ఇండియన్స్ దగ్గర పక్క వద్దాం. 30 మిలియన్ పీపుల్ ఇల్లీగల్గా ఉన్నారంటారు. గివ్ అండ్ టేక్, లెట్స్ సెట్ 20 అనుకుందాం. చెప్పండి, 20 మిలియన్ పీపుల్ని ఎట్లా డిపోర్ట్ చేస్తారు? 20 మిలియన్ పీపుల్ని డిపోర్ట్ చేయాలంటే నువ్వు ఎంతమందిని హైర్ చేయాలి, ఎన్ని రకాలుగా ఉండాలి, ఎట్ట పట్టుకుంటారు? ఇది సాధ్యమా? సందీపవర్గ మార్గమా అంటారు ఎన్టీ రామారావు గారు దానవీర స్వర్గంలో. ఇది సాధ్యం కాదు, జరిగేది కాదు. జస్ట్ ఊరికే ఎలక్షన్ క్యాంపెయిన్. అంటే ప్రజలు ఎంత అమాయకులో తెలుస్తుంది. అక్కడ ప్రజలు కూడా ఏదో అది బ్రౌన్ స్కిన్, అది నేనుండే ప్లేస్లో నాకు అంత ఇది లేదు, ప్రాబ్లం లేదు. ప్లస్ నేను ప్రొఫెసర్ని కాబట్టి నాకు చాలా గౌరవంతో మాట్లాడతారు ఎవరైనా. రేసిజం లేదని అన్న కానీ, నేను ఫేస్ చేయలేదని అన్నాను కానీ, జనరల్గా నేను నా దారి చూసుకుంటే కొన్ని ఇవి ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. కానీ అలా కాదు, కొన్ని రాష్ట్రాలకు వెళ్తే రేసిజం ఇస్ ఎలా అంటే స్కిల్డ్ పీపుల్లో ఉండకపోవచ్చు. వెళ్ళే అనుకున్నారు, ఉంటాయి, ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ కూడా. టెక్నాలజీలో తక్కువ, ఎడ్యుకేషన్లో నేను ఉండేది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తక్కువ, కానీ మిగతా వాటిలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఏరియా టు. శ్వేతాధిపత్యం, శ్వేత జాతీయ అహంకారం అంటే అందరినీ ఒకే రకంగా అనకూడదు. ఇంకొక మాట చెప్తాను నేను, ఏదో ఒక దాన్ని ఏమంటారంటే, ట్రంప్ సపోర్టర్లు అందరూ వైట్ సుప్రమసిస్టులు కాదు, కానీ వైట్ సుప్రమసిస్టులు అందరూ ట్రంప్ సపోర్టర్లే. ఆలోచించండి. ట్రంప్ సపోర్ట్ చేసేవాళ్ళు ఏదో ట్యాక్స్ కట్లు ఇస్తాడని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నల్ల జాతి వాళ్ళని కానీ, బ్రౌన్ స్కిన్ వాళ్ళని కానీ వాళ్ళని కించపరచరు. వాళ్ళకి కావాల్సిన ట్యాక్స్ కట్లు అది వస్తే చాలు. అలాగే కాదు,
ఆ వైట్ సుప్రమసిస్ ఉన్న వాళ్ళందరికీ ట్రంపే కావాలి. అది సో అందుకేనా ఇప్పుడు ఈ కమలా హ్యారిస్ని ఆఫ్రికన్ అని అలా అంటుంటాడు ఆయన. ఆ, చెప్పాను కదా ఇందాక ఒకసారి రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్ అని. ఈ ఆ మనస్తత్వంలో ఆ మనస్తత్వం వాళ్ళకి రేడియో వేవ్స్ వెళ్తాయి. ఓకే. అది బెడిసి కొడుతుంది కొంతమందితో, కానీ అది నచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చెప్పాడు ఇంకోటి ఏంటంటే స్పాగెటీ ఆన్ ద వాల్ అంటారు. స్పాగెటీని తీసుకొని ఇసురు గోడ మీద పెడితే కొన్ని రెండు మూడు అతుకుతాయి, ఏది అతుకుతుందో చూద్దాం. సో అట్లా ఇది ట్రయల్ బెలూన్స్ అనమాట. ఏది వర్కౌట్ అవుతుందో చూసి అది ఒక ట్రయల్ బెలూన్. అతను విసిన ట్రయల్ బెలూన్ విడిచికొట్టింది అది. కానీ ఆ మధ్యకాలంలో బైడెన్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ ఒక అతన్ని ఏదో చేశారని చెప్పి మొత్తం చాలా గందరగోళం అయింది కదా ఒక మూమెంట్లో. అది బైడెన్ వచ్చాక కాదు, ముందు బైడెన్ వచ్చిన తర్వాత జరిగింది అనుకుంటా. లేదు కోవిడ్ మధ్యలో జరిగింది. కోవిడ్ టైంలో జరిగింది. మే 2020 అప్పుడు ట్రంపే ప్రెసిడెంట్. పోలీస్ ఆఫీసరు గొంతు మీద మోకాలు వేసాడు, చంపేశాడు. బ్లాక్స్ అంతా ఒకటి చాలా బ్లాక్స్ కాదు, ఏంటంటే అది మనిషిని కెమెరా ముందు అట్లా ప్రాణం తీశాడు. ఆ వీడియో చూడాలి, ఎవరైనా చూసి అర్థం చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టేశారు. ఇప్పుడు అతను ఆ వచ్చిన మూమెంట్లో, దాని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే మూమెంట్లో దానిలో కొంత గొడవలు అయినాయి, తగలబెడతం జరిగింది, ఇలాంటివి ఏవో జరిగినాయి. దాన్ని అదునుగా చేసుకొని ఆ గొడవలు అదునుగా చేసుకొని ఇవన్నీ జరిగినాయి. అంటే అడపదడప కొంత కడుపు మండిన ప్రొటెస్టర్లే చేశారేమో, కానీ కొందరు మాత్రం అవకాశం తీసుకొని ట్రంప్ సపోర్టర్లే వెళ్ళి పోలీస్ స్టేషన్లు దాకా పెడతాం ఇట్లాంటి చేశారు. వాడిని పట్టుకున్నారు, వాడిని వేసారు. ఇప్పుడు ఏం చెప్తాడు? మినియాపోలిస్లో, అది మినియాపోలిస్ అంటే దట్స్ ద క్యాపిటల్ ఆఫ్ యాక్చువల్లీ సెంట్ పాల్, మినసోటాకి క్యాపిటల్. అది వైస్ ప్రెసిడెంట్ వాల్స్ రాష్ట్రం. అది అక్కడే మొదలైంది ఈ మూమెంట్. అతనికి వైస్ ప్రెసిడెంటే బాధ్యత అన్నట్టుగా చేస్తారు. సో ఈ పోలీస్ స్టేషన్ ఇన్సిడెంట్ ఏదైతే చెప్తున్నానో అది తను ఒక ప్రొటెస్టర్ లాగా ప్రిటెండ్ చేసి దాన్ని తగలబెట్టింది ట్రంప్ సపోర్టర్. అది ఒక రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. ఆ గ్రూప్కి సంబంధించిన వాడు పట్టుకున్నారు, వాడిని ప్రాసిక్యూట్ చేశారు, జైల్లో పెట్టారు. వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టారు వీళ్ళు. అవును, ఐ మీన్ ఇట్ ఈస్ ట్రూ, సంబడి బర్న్డ్ ఇట్, బట్ ఇట్ వాస్ యువర్ గైస్, నాట్ ద అదర్ గైస్. ఓకే. అది ఆ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ అనేది ఇంకోటి. ఆ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని BLM అంటాడు. అది ఒక ఆర్గనైజేషన్ కాదు, దానికి ఒక స్ట్రక్చర్ లేదు, దీనికి ప్రెసిడెంట్ ఎలాంటి ఏం లేదు. దే ట్రై టు ఈక్వేట్ ఇట్ విత్ వైట్ సుప్రమసిస్ గ్రూప్, ప్రౌడ్ బాయ్స్ అని, ఇట్లా 3%ers అని ఇలా ఉన్నారు. దే ట్రై టు ఈక్వేట్ దెమ్ యాజ్ ద సేమ్. అలాగే యాంటీఫా అంటారు. యాంటీఫా అంటే బేసికలీ యాంటీ ఫ్యాసిస్ట్ని యాంటీఫా. అది కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ కాదు, దానికి ఒక స్ట్రక్చర్ లేదు. సో దేసే యాంటీఫా, బ్లాక్ లైట్ మ్యాటర్, వీళ్ళంతా అదే బేసికల్గా వస్తారు, మీ బిజినెస్లు తగలబెడతారు, మీ కూతుర్ని రేప్ చేస్తారు, ఇట్లా ఏం లేదు. పొద్దుగూకులు మిమ్మల్ని భయపెడతానికే టెర్రర్ లైక్ ఇంకేముంది, అయిపోయింది, మీరు చచ్చిపోయారు, ఇంక మీకేం లేదు. మీకు మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, ట్రంప్ మాట్లాడినప్పుడు చూడండి, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దేర్ ఇస్ నో కంట్రీ ఎనీమోర్, ఆర్ అవర్ కంట్రీ విల్ బి డిస్ట్రాయిడ్. ఆ కంట్రీ అన్న మాట తీసేసి ట్రంప్ అని పెట్టండి, ఆర్ లేకపోతే వాడు చెప్పినప్పుడు అనండి. సో హీ ఈక్వేట్స్ హిమ్సెల్ఫ్ టు కంట్రీ. ఇప్పుడు కమలా హ్యారిస్ వస్తే నేను అనుకోవటం, ఈవెన్చువల్లీ ట్రంప్ విల్ గో టు జైల్. యా, he's like
ఈజ్ ఏ వాకింగ్ క్రైమ్ వేవ్ అండి. ఆల్రెడీ ఆయన కేసులు ఉన్నాయి కదా కొన్ని. కేసులు ఉన్నాయేంటి? హీ వాజ్ అన్ అడ్జుడికేటెడ్ రేపిస్ట్. 2 juries, 2 New York juries. One jury said he sexually assaulted Eugene Carroll. $5 million ఇచ్చారు. ఇదేంటి తను సెక్షువల్ అసాల్ట్ చేశాడని ఏదో చెప్పినప్పుడు డిఫేమేటరీ కామెంట్ చేశాడు. అమెరికాలో డిఫమేషన్ సూట్ గెలవడం అంటే అంత సులువు కాదు. సూట్ వేస్తే నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ప్రెసిడెన్షియల్గా ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు అన్నాను. సో దట్స్ ఎ ప్రెసిడెన్షియల్ వాట్ ఎవర్ అయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత డిసైడ్ చేశారు దట్స్ నాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విత్డ్రా అయింది. సో he represented himself in his personal capacity but not as the president. So he had to defend himself. ఆ juryలో they found him liable for sexual assault. They basically decided with evidence, with evidence he was proven he raped her. Per definition, sorry this language, but this is important. She did not know whether he used his finger or his penis. Okay. అందుకని సెక్షువల్ అసాల్ట్ అన్నారు. న్యూయార్క్లో డెఫినేషన్ ప్రకారం if he used his if he penetrated with the penis, it's rape అట, లేకపోతే సెక్షువల్ అసాల్ట్. మిగతా రాష్ట్రాల్లో ఏదైనా కానీ రేపే. చూడండి, దిస్ ఈజ్ ద గాయ్ హూ వాజ్ అవర్ ప్రెసిడెంట్. హీ వాంట్స్ టు బి ద ప్రెసిడెంట్ అగైన్. సో ఇది జరుగుతుండగా ఇంకోసారి అన్నాడు, మళ్ళీ ఆవిడని తిట్టాడు, మళ్ళీ వేసింది సూట్. ఈసారి $80 million ఇచ్చారు. సో ఈస్ బేసికలీ ద కోర్ట్ సిస్టమ్ ప్రూవ్డ్ దట్ హీఈస్ ఏ రేపిస్ట్. దెన్ న్యూయార్క్లో 2016 ఎలక్షన్ టైంలో మీరు ఇందాక అడిగింది, అసలు నేను అంత దారి తప్పెట్టు వెళ్ళాను. ఎందుకు గెలిచాడంటే జేమ్స్ కోమీ లాస్ట్ మినిట్లో హిల్లరీ క్లింటన్ ఈజ్ అండర్ ద ఇన్వెస్టిగేషన్ అన్నాడు. సో ఐ థింక్ ఐ వెంట డొంక తిరిగి వెళ్ళి ఆ డొంక దాన్ని కంక్లూడ్ చేయలేదు. బేసికల్గా అందుకు గెలిచాడు. అప్పుడు అది ఏదో చెప్తారు మన తెలుగులో చూడండి బాగానే, ఎక్కడ ఉన్నది ఏంటది. సో బాగా చూడింది ఆ టైంలో. అప్పటి వరకు ఇట్ వాజ్ వెరీ క్లియర్ హీ వాజ్ గోయింగ్ టు లూజ్. ఎన్నికలకు ముందు 10 రోజుల ముందో 12 రోజుల ముందో జేమ్స్ కోమీ FBI డైరెక్టర్ వచ్చి చెప్పాడు. దాంతో లాస్ట్ మినిట్లో చాలామంది ఓట్లు మార్చారు. సో దెన్ హీ బికేమ్ ప్రెసిడెంట్. సో దాట్స్ హౌ హీ వన్ విత్ 3 million votes, less votes than that. So that he adjudicated rapist and adjudicated felon. And then his corporations were found guilty of fraud, and there is a judgment on him for $500 million for his corporations. Eugene Carroll రేప్ చేసినందుకు మొత్తం $85 million పే చేయాలి తనకి. ఇంకా 3 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ అతని మీద కొంచెం దేశ బహిష్కరణ ఏదో కేసు కూడా ఒకటి ఉంది అనుకుంటా, రాజద్రోహం కేసు ఏదో ఉంది అనుకుంటా. రాజద్రోహం కేసు అది, రాజద్రోహం అంటారు. ఇట్స్ బేసికలీ అది వైట్ హౌస్ మీద దాడి చేసినప్పుడు కదా. వైట్ హౌస్ అది వేరు, అది రాజద్రోహం లేదు. దాన్ని ఇన్సరక్షన్ అంటే అది రాజద్రోహం అవుతుంది, అట్లా పెట్టలేదు. బేసికలీ వాళ్ళు చేసింది ఏంటంటే డిప్రవేషన్ ఆఫ్ రైట్స్ అంటారు. ఇప్పుడు మీకు ఓటు హక్కు ఉంది, మీరు మీ ఓటు హక్కుని నేను వినియోగించకుండా నేను దాన్ని అవరోధాలు కల్పిస్తే అది డిప్రవేషన్ ఆఫ్ యువర్ రైట్. దట్స్ వాట్ హీ డిడ్. సో ఆ యాంగిల్లో తీసుకొచ్చారు అది. ఇప్పుడు అంతే కదా, అవతలాడు గెలిచాడు, గెలిస్తే 80 million బైడెన్కి ఓటేసింది. దాన్ని నలిఫై చేయడానికి ట్రై చేశాడు. అంటే హీఈస్ డిప్రైవింగ్ ద రైట్ ఆఫ్ 80 million పీపుల్. సో ఆ యాంగిల్లో వేశారు ఆ కేసు. ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రోక్. బట్ ది సుప్రీంకోర్టు ఏం లేదు, ప్రెసిడెంట్ చేస్తే
కేసు ఉండదు, క్రిమినల్ అది ఇది అన్నారు. సో అది నడుస్తుంది. కానీ అమెరికా విషయంలో ఒకటి ఉంది, ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అప్పుడు హిల్లరీ క్లింటన్ విషయంలో కానీ ఇప్పుడు కమలా హారిస్ విషయంలో కూడా అమెరికన్స్ మహిళలకు ఓటు వేయరు అనేది ఒకటి ఉంది కదా. అది టూ జనరలైజేషన్. కొందరు అమెరికన్లు వేరు. అదే. సో ఒక విషయం చెప్పాలంటే మహిళలకు మహిళలే శత్రువులు అంటారు కదా. సో ఇప్పుడు నేను అనుకోవటం, ఇప్పుడు పోల్స్ ప్రకారం చూస్తే హిల్లరీ క్లింటన్కి అబౌట్ 55% ఫీమేల్ సపోర్ట్ ఉంది. ఆ 45% అంతా జస్ట్ జనరల్గా ఐదర్ దే ఆర్ రిలీజియస్ బిలీఫ్ ఏదో ఉంటుంది వాళ్ళకి, ఆర్ వాళ్ళు దే జెన్యున్లీ బిలీవ్ ఫీమేల్స్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ లీడింగ్. ఏదో ఋతుక్రమం ఏదో ఉంటుంది కదా, వాట్ ఎవర్, పిఎంఎస్, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. మనకి ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు, 17 ఇంకెక్కువ సంవత్సరాలు పాలించి, యాక్చువల్లీ ఆడది పాలించిన దేశాలే బాగున్నాయి గొడవ లేకుండా. ఎనీవే, మిసాజినీ అంటారు, మిసాజినీ ఎక్కువ ఉన్నది. అది కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. అదొకటి. మీరు ఇంకోటి గమనించాలి, 2016కి ఇప్పటికి 8 సంవత్సరాల తేడా ఉంది. కొత్త నీరు పాత నీరు అంటారే, ప్రజలు చాలామంది చనిపోయారు అప్పటికి ఇప్పటికి. న్యూ ఓటర్స్ వచ్చారు. యంగర్ జనరేషన్ థింక్స్ డిఫరెంట్లీ. సో అది కాన్స్టెంట్ కాదు, మారుతుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ బ్రహ్మంగారు అంటారు కదా, మనం తెలుగు ఇక్కడ చెప్పేది బ్రహ్మంగారు, కాలజ్ఞానం అంటారు కదా. అలాగే అక్కడ నోస్ట్రడామస్ చెప్పింది, అక్కడ చెప్పింది నమ్ముతారు అమెరికన్స్. కాబట్టి ఆ నోస్ట్రడామస్ చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్గా మహిళలు అవుతారో అప్పుడు అమెరికా కొలాప్స్ అవుతుంది అనేది నమ్ముతారు. అందుకే ఇరాన్ అంటారు. నిజంగా నోస్ట్రడామస్ అనుకోవాలి, బిబ్లికల్గా ఉంటుంది. నోస్ట్రడామస్ అంటే ఈ యాంటీ ఫీమేల్ సెంటిమెంట్ ఉన్నాళ్ళు. అది యాక్చువల్గా క్రిస్టియానిటీలో, ఆర్ లైక్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఏ టిపికల్ ట్రంప్ ఓటర్ డజంట్ నో హూ నోస్ట్రడామస్ ఇస్. బట్ వాట్ యూ మే బి థింకింగ్ ఈజ్ ఇట్స్ ఎ బిబ్లికల్ థింగ్. అంటే బైబుల్లో చెప్పాడు, బైబిల్లో ఏదో నమ్మకాలు పెట్టి ఉండొచ్చు అది కూడా. అది కాకుండా ఇంకొక వింత క్యారెక్టర్ ఉంది, క్యూ అంటారు. క్యూ అంటే అదొక క్లియరెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్. క్యూ అనాన్ అని ఒక కల్ట్, వాళ్ళంతా ట్రంప్ కల్ట్కి మనకు తెలుగులో ఒక గుంపు, అంతేనండి, గుంపు. గుంపు అంటే ఒక ఉన్మాద గుంపు, ఒక వ్యక్తిని ఆరాధించేవాళ్ళు. నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి కానీ చెప్తే మళ్ళీ దానికి ఆ గుంపులో వాళ్ళు ఉన్నారు నా మీద, నా అడ్రస్ తెలుసుకోవడం చాలా ఈజీ. వస్తారు, వచ్చి వాడతారు. సో అయిపోయింది అది. నేను అదే చెప్తున్నాను, ఆ బైబిల్లో ఎట్లా చెప్పారు అట్లా చెప్పారు. ఈ క్యూ అనాన్ అనేవాడు, వాడు చెప్పాడు, క్యూ చెప్పాడు ఇట్లా. క్యూ అనాన్ బైబిల్లో కింగ్ జేమ్స్ ఉండేది, కింగ్ జేమ్స్ కాదు, ఏదో ఒక క్యారెక్టర్ ఉందండి బైబిల్లో. ట్రైన్ టు రిమెంబర్ వాట్ ద, ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇన్ టు బైబిల్. గీతలో అయితే ఏదని చెప్తాను కానీ. సో బేసికలీ ఈజ్ ఏ ఇంపర్ఫెక్ట్ హ్యూమన్, హీ వాజ్ ఏ ఇంపర్ఫెక్ట్ కింగ్, but he gets things done. So Trump is like that anta వీళ్ళకి. ఓకే. వీడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3 పిల్లలతో 5 పిల్లలు ఉన్నారు. ఈ ఇవాంజలికల్కి ఏంటంటే అంతా కలిపి విడాకులు తీసుకోకూడదు, వాళ్ళకున్న నమ్మకాలు సిద్ధాంతాలకు అన్నిటికీ వ్యతిరేకం ఇతను. thou shall not steal, thou shall not commit adultery, ఇలా ఉన్నాయి 10 commandments.
ప్రతి దాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించడం కాదు, గీత దాటడం కాదు, గీత దాటి మైళ్ళకి వెళ్ళాడు. ఈవెందో అతను నమ్ముతారు. అయ్యా పిచ్చి, అదే ఉన్మాదం, అదే కల్ట్. ఇప్పుడు ట్రంప్ వెనకాల ఉన్నది కల్ట్. సో ఆ నాస్ట్రాడామస్ కన్నా ఈ క్యూఅనాన్ ఉంది. ఈ క్యూఅనాన్ ఎప్పుడో చెప్పాడట వీళ్ళకి. ప్రెసిడెంట్ కెనడీకి ఒక కొడుకున్నాడు, జేఎఫ్కే జూనియర్. ఏదో ఎయిర్ప్లేన్లో క్రాష్లో చనిపోయాడు. ఫర్ సమ్ రీజన్ కెనడీ ఫ్యామిలీ అంతా ఇట్లా వైలెంట్ డెత్. కెనడీ తమ్ముడు రాబర్ట్ ఎఫ్ కెనడీ అని, హీ వాజ్ లైక్ ఫేవర్ టు విన్ 1968లో. క్యాంపెయిన్లో ఎవరో షూట్ చేశారు, చనిపోయాడు. అతని కొడుకే ఇప్పుడు జేఎఫ్కే జూనియర్. సో జేఎఫ్కే జూనియర్, who was the president, John F. Kennedy, president, who died in a plane crash. So there is a belief John F. K. Jr., JFK Jr., he's still alive, and he's going to come and play a big role. He was a Democrat, but he will play a role in Trump's next day. Trumpకి సపోర్ట్. ఇది ఒక పిచ్చి నమ్మకాలు ఉన్నాళ్ళు. యాక్చువల్గా పలానా రోజు డల్లాస్లో జేఎఫ్కే జూనియర్ ఉంటే అక్కడికి వెళ్ళి 200 మంది నిలబడతాం కూడా. ఐ సా దోస్ వీడియోస్. సో ఈ ఆర్ఎఫ్కే జూనియర్ వచ్చాడు, ఏదో పొరపాటు చెప్పాడు, షుడ్ బి జేఎఫ్కే జూనియర్. మొన్న ఆర్ఎఫ్కే జూనియర్ వచ్చి సపోర్ట్ వతాస్ పలికాడు ట్రంప్కి, తన క్యాంపెయిన్ డ్రాప్ చేసుకుని. సో ఇలాంటి పిచ్చి నమ్మకాలు అంతా అటు ఉంటారు. ఇప్పుడు పిచ్చి నమ్మకాలు ఎవరికి లేవు, ఇక్కడ ఇండియాలో లేవు. బట్ అమెరికా అనేది కొంచెం అందరికి రోల్ మోడల్, అక్కడ ఏదో కొంచెం అడ్వాన్స్డ్ అనేది ఉంటుంది కదా అందరికి. లేదు, అంత పిచ్చి పిచ్చి అంతకన్నా దారుణమైన నేను చూస్తున్నాను కదా. నాకు నమ్మకాలకు, కొన్ని నమ్మకాలకి నేను కమ్యూనిస్ట్ని కాదు, నాస్తికుడిని కాదు, ఐఎమ్ అగ్నాస్టిక్. నాకు మన నమ్మకాలే చాలా మూఢనమ్మకాల్లా ఉంటాయి. కాకపోతే తేడా ఏంటంటే there is some sensibility in electing people. I somehow feel ఇక్కడ కూడా కొన్ని ఎన్నికలు నాకు అతనడా గెలిచాడు అనిపించేది. కానీ మరుసటి ఎన్నికల్లో వెంటనే మార్చేస్తారు మన వాళ్ళు. అది ఒకటి గమనించాను. అక్కడ లేదు ఆ కల్ట్ ఫాలోయింగ్. ఈ ట్రంప్ ఏనాడైతే దృశ్యం నుంచి విరమిస్తాడో అప్పుడు దేశం బాగుపడతాం కాదు, చాలా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు అన్నమాట. ఎంత థింగ్స్ ఆర్ నాట్ గుడ్. లాస్ట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ సపోర్ట్ చేశాడు ట్రంప్కి, ప్రచారం కూడా చేశాడు. అక్కడికి వచ్చి ఇండియన్స్ సపోర్ట్ చేయండి, ఇండియన్ ఎన్ఆర్ఐ అని అక్కడ చేశారు. ఈసారి ఏమన్నా అంటే ఇప్పుడు బయటపడలేదు, లోపల ఉన్న సపోర్ట్ ఉంటుందా? మోడీ నాకు తెలియదండి, నేను ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి. లాస్ట్ టైం అక్కడికి కూడా వచ్చారు కదా, అక్కడికి కూడా వచ్చి చేస్తుంటే నాకు తెలిసి ఉండేది. మేబీ నేను మిస్ అయ్యానేమో. నరేంద్ర మోడీ, I have my own opinion about him, but not as well informed as my opinions about American politics. నరేంద్ర మోడీ చేసి ఉంటాడా అంటే నేను అనుమానమే. నాకు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు లేదు, అంత డైరెక్ట్గా చేయడాన్ని నేను అనుకున్నాను. బట్ ఎనీవే, నార్మల్గా ఇప్పుడు ట్రంప్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసే ఫారెన్ లీడర్స్ నాకు పుటిన్ డైరెక్ట్గా చేయకపోయినా కానీ, బట్ హీ వాంట్స్ హిమ్. ఇట్స్ వెరీ క్లియర్. పుటిన్ వాంట్స్ ట్రంప్. వెరీ అన్లైక్లీ నరేంద్ర మోడీ ఈజ్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్. ట్రంప్ ఈజ్ ఈజీలీ మెనిపులేటబుల్. నిన్ను మించినాడు లేడంటే నీకేది కావాలంటే అది ఇస్తాడు. సో హీఈస్ ప్రోన్ ఫర్ ఫ్లాటరీ. అలాంటి వాడు తను.
సో ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో ఇది ఒబామా మిషెల్ది వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది కమలా హ్యారిస్కి? స్ట్రాంగ్ మొన్న ఇచ్చారు కదా ఇద్దరు స్పీచ్లు. ఐ మీన్ వాళ్ళిద్దరు స్పీచ్లు ఇట్స్ సంథింగ్ ఎవ్రీబడి షుడ్ స్టడీ, ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రసంగాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు. మాస్టర్ క్లాస్ వాళ్ళిద్దరు. ఒబామా అండ్ మిషెల్ ఇద్దరు. మిషెల్కి పాలిటిక్స్ అంటే పడదు, కానీ ఎన్నికల టైంలో వచ్చి సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇంకెప్పుడు మీకు పాలిటిక్స్లో కనపడదు తను. ఒబామా కూడా ఎన్నికల టైంలోనే వస్తాడు. ఇప్పుడు ట్రంప్ సైడ్ తీసుకుని మిషెల్ సైడ్ తీసుకుంటే ఇటు పక్క అక్కడ ఇద్దరు ముగ్గురే తెలివైన వాళ్ళు ఉన్నారు. దట్ డజంట్ ఇంక్లూడ్ ట్రంప్. ఐ డోంట్ థింక్ హీ స్మార్ట్. He has the charisma, he has the reptilian instincts, but he's dumb as rock. దానివల్ల కొంత దేశం కొంతవరకు నిలబడగలిగింది అతను టైంలో. ఇప్పుడు అతని జట్టులో చూసుకుంటే కుతంత్రాలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ పరిపాలన చేయగలిగిన దక్షత ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇటుపక్క చూసుకుంటే కమలా హ్యారిస్లో అతిరథ మహారాజులంతా ఇట్స్ లైక్ రియలీ స్టాల్ వాల్డ్స్. ఇప్పుడు ఇంకోటి, ట్రంప్ దగ్గర పనిచేసిన 44 మంది సీనియర్ క్యాబినెట్ సెక్రటరీల దగ్గర నుంచి, అంటే మన మంత్రులు, అదే క్యాబినెట్ మినిస్టరు, స్టేట్ మినిస్టరు, ఇలాంటి వాళ్ళల్లో సీనియర్ వాళ్ళని 44 మందిలో 40 మంది అతనికి వ్యతిరేకంగా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ హిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ. ఇప్పుడు ఈరోజు న్యూస్ చూశాను, మార్క్ ఎస్పర్ అని ఉన్నాడు డిఫెన్స్ సెక్రటరీ. హీ వాజ్ డిఫెన్స్ సెక్రటరీ జస్ట్ బిఫోర్ తప్పుకున్నాడు, ఎలక్షన్ ముందే తప్పుకున్నాడు. బేసికల్గా హీ వాంటెడ్ టు డిప్లాయ్ ట్రూప్స్ అగేన్స్ట్ అమెరికన్స్ బికాజ్ ఏది బైడెన్ ప్రెసిడెన్సీ తీసుకోవాలి. బేసిక్ మిలిటరీ కూకి ట్రై చేశాడు, కుదరదు బాస్ అన్నాడు ఆయన, నువ్వు తప్పుకో అని క్రిస్ మిల్లర్ అని ఇంకోటి పెట్టాడు. అతను హీ టోల్డ్ అథారిటీస్ నేషనల్ గార్డ్ డిప్లాయ్ చేయడానికి తనకు అథారిటీ ఉంటుంది. ఈ January 6 జరిగినప్పుడు క్రిస్ మిల్లర్ హీ డి నాట్ సెండ్ నేషనల్ గార్డ్. సో ఆ డిలేలో ఏమైందంటే January 6 కొంచెం ఇంకా ఎక్కువైంది, ఉధృతమైంది. అదే ముందే డిఫెన్స్ సెక్రటరీ పంపించిండే అంతవరకు వచ్చేది కదా January 6 రైట్స్. సో దట్ వాజ్ ద ఇష్యూ. చూడండి, 44 మందిలో 40 మంది అతన్ని సపోర్ట్ చేయట్లేదు. సో వాట్ డస్ ఇట్ టెల్ యూ? బట్ ఈవెన్ దో ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ విన్ అవుతానని, ఇన్ కేస్ అది అయితే ఇండియాకి స్పెసిఫిక్గా ఇండియాకి ఏమైనా అంటే డేంజర్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? తెలీదు నాకు. నేను అనుకోవటం, ఐ డోంట్ నో. ఓకే, ఒక హైపోథసిస్ చెప్తాను. ఇట్ సీమ్స్ లైక్ మోడీ నోస్ హౌ టు ప్లే పీపుల్. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఏ మోడీ ఫ్యాన్, బట్ జస్ట్ చూస్తున్నాను యాజ్ ఐ వాజ్ అబ్జర్వింగ్. ఉదాహరణ చెప్తా. He did not go against Russia, but he also did not go against Ukraine. But రష్యాకి సపోర్ట్ ఇచ్చాడో లేదో తెలియదు, కానీ అది ఉపయోగించుకొని భారతదేశానికి చీప్ ఆయిల్ తీసుకురాగలిగాడు మోడీ. కానీ అమెరికా యాంటీ అయిందిగా ఆ విషయంలో. బట్ హీ డిడ్ వెరీ వెల్. అమెరికాకి వచ్చినప్పుడు he got so many ఇది F-16 టెక్నాలజీ ఏదో తీసుకొచ్చాడు కదా. Why would he do that? Like unless he played his cards. So my point is, based on what I know, ఇండియన్ పాలిటిక్స్ నాకు అంత తెలియదు. నేను అబ్జర్వ్ చేసింది, మోడీ వాజ్ ఏబుల్ టు డూ వాట్స్
good for India. He didn't do a favor or, well, whatever. So he played Putin the way that is beneficial to India. He played America also the way that's beneficial to India. అంటే ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లం విత్ నాట్ హ్యావింగ్ ఎ ప్రిన్సిపల్. ఇప్పుడేంటి, ఇండియాకి అది ఉపయోగం కాబట్టి పుటిన్ వెళ్ళి యుక్రెయిన్ని ఇచ్చేస్తే దట్స్ నాట్ రైట్. సో వేర్ డు యూ డ్రా దట్ లైన్? ఐ డోంట్ నో. మై ప్రిఫరెన్స్ వుడ్ బి డూ వాట్ ఈస్ రైట్, డోంట్ డూ వాట్ ఈస్ ప్రాఫిటబుల్. ఓకే, ఆ కోణంలో చూస్తే maybe Modi will play the cards right enough for India. That doesn't mean that is the right thing to do. That's how I see it. I don't know if I'm making sense. సో ఒకవేళ ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ అయితే అగైన్ ఇండియా చైనా రెండింటిని పక్కన చూసుకుంటే ఎవరికి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది? అదే కమలా హ్యారిస్ అయితే ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? So one good thing about the China thing ఏంటంటే both Democrats and Republicans don't like China. Oh. So Kamala Harris తన ఫారెన్ పాలసీ చూసుకుంటే she may play hardball with India. ఎందుకంటే she can see through Modi. Okay. ఇప్పుడు మీకు నాకు అనిపించింది చెప్పాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, బట్ దట్స్ హౌ ఐ లుక్డ్ అట్ ద వే మోడీ ప్లేడ్. సో హీ డిడ్ వాట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఇండియా. ఇప్పుడు నేను సిద్ధాంతపరంగా ఉండేవాడిని కాబట్టి నేను చెప్తున్నాను, డోంట్ డూ వాట్స్ బెనిఫిషియల్, డోంట్ డూ, జస్ట్ డూ వాట్ ఈస్ రైట్. ఒక ఎగ్జాంపుల్, వెల్, రష్యాస్ అగ్రెషన్, stand up to it. Try not to see how I can benefit from it. Yeah. Adi. So those kind of things, it is possible Kamala Harris may say, okay, you don't do it, screw you. Another. She's very tough. I mean, చాలా జావియల్గా కనబడుతుంది కానీ షీఈస్ వెరీ టఫ్. దట్స్ వాట్ ఐఎమ్ నోటీసింగ్ అబౌట్ హర్. సో రీసెంట్గా చేసిన సర్వేలో ఈవిడ ఇంకా ఒక 3% వెనక్కున్నట్టుంది. ఐ డోంట్ ట్రస్ట్ సర్వేస్ అండి. ద నెంబర్ ఆఫ్ రీజన్స్. నాకు వస్తే కాల్స్ నేను ఎప్పుడు పిక్ చేయను. పిక్ చేసినా నేను రాంగ్ ఆన్సర్ చెప్తా. సేమ్ థింగ్ విత్ యంగ్ పీపుల్, దే డోంట్ పిక్ అప్. హెవీలీ దే శాంపుల్ హెవీలీ ఆన్ ద ల్యాండ్ లైన్స్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ లేదు, we get rid of it. Okay. Cell phones, youngsters అసలు పిక్చర్. సో ఆ సర్వీస్ని మనం బెంచ్ మార్క్ తీసుకోవడానికి లేదు. Things have changed. It's a science, it's part science, majority art, right? So if you don't reach the right peak group, you don't get the data. So నేను అనుకునేది ఏంటంటే, ఇందాక డేటా చూస్తున్నాను, చెప్పాను కదా 2016 ఎలక్టరేట్, ఇప్పుడు ఎలక్టరేట్ ఒకటి కాదు. 2008లో ఒబామాకి ఎంత ఉత్సాహం కనపడిందో అంతకంటే ఎక్కువ కనపడుతుంది నాకు కమలాకి. సో ఒబామాని పైకి తీసుకొచ్చింది యూత్. సేమ్ లెవెల్ ఆఫ్ ఎంథూజియాజం కమలా హ్యారిస్కి కనపడుతుంది నాకు. సో దెన్ ఐ ట్రై టు లుక్ ఎట్ సమ్ డేటా. 2022 to 22లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అంటే ఓన్లీ కాంగ్రెస్కి 1/3 ఆఫ్ సెనెట్కే అవుతాయి. అప్పటికి ఇప్పటికి 8 మిలియన్ న్యూ ఓటర్స్, యంగ్స్టర్స్. 2020 ఎలక్షన్స్ నుంచి ఇప్పటికో, లేకపోతే 2016 ఎలక్షన్స్ నుంచి ఇప్పటికో యంగ్ ఓటర్స్ లేదు 22 to 20 8 మిలియన్ న్యూ ఓటర్స్ ఈ 2 ఏళ్లలో. ఐదర్ ఇన్ ద లాస్ట్ 4 years ఆర్ లాస్ట్ 8 yearsలో 60 million people are no longer there, voters. 60 million voters. అంటే you have to assume they are dead. 60 million people
ఇట్స్ మేజర్. సో ఇట్స్ అ మేజర్, ఇది కొత్త నీరు పాత నీరు ఇందాక అన్నాను. అవును. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. నా ఇంకొకటి ఏంటంటే స్త్రీ ద్వేషం అనేది ఉన్న స్త్రీలు ఉన్నారు, అలా కాకుండా దిస్ ఈజ్ అవర్ టైం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆడది అధ్యక్షురాలు అవడానికి పనికిరాదు అనుకునే స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళు శాతం తక్కువ. 50-50 కాదు, సంథింగ్ లైక్ 55. అండ్ లేకపోతే ఏదో రిలీజియస్ రీజన్ ఉన్నవాళ్ళు అని. హిలరీ క్లింటన్ 55 అనుకుంటాను, చూడాలి, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ వేగ్లీ రిమెంబర్ ఇట్స్ అరౌండ్ 55% ఆఫ్ ఉమెన్ ఓటెడ్ ఫర్ హిలరీ. కొంచెం ఎక్కువ ఉంటారు కమలా హ్యారిస్కి, ఎందుకంటే హిలరీ క్లింటన్కి ఉన్న బ్యాగేజ్ ఈవిడికి లేదు. అథెంటిక్ కాదు. అథెంటిక్ అంటే ఇప్పుడు కన్సల్టెంట్స్ వచ్చి అట్లా కాదు, ఇట్లా కూర్చో, ఇట్లా నవ్వు చెప్తాడు. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను, ఫ్రీగా ఐ డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడుతున్నాను. టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ దట్స్ అథెంటిసిటీ. అది కమలా హ్యారిస్లో మీకు కనపడుతుంది. ఇట్స్ ఏ సెన్స్ దట్ పీపుల్ గెట్ ఇట్ రైట్. ఆ సెన్స్తో 1-2 పాయింట్లు పెరుగుతాయి. ఆ అథెంటిసిటీ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ సమ్ బూస్ట్. సో అక్కడ ఆ అడ్వాంటేజ్ ఈ మహిళా ద్వేషం అనేది ఓవర్కమ్ చేస్తుంది. అది కాకుండా ఈవిడికి బ్యాగేజ్ లేదు. హిలరీ క్లింటన్కి వాళ్ళ హస్బెండ్ బ్యాగేజ్ కూడా ఉంది. అవును, కాబట్టి అదొకటి. అందరు ఈ 8 million న్యూ ఓటర్స్ అన్నాను చూసారా, యూత్, అండ్ షీఈస్ డార్లింగ్ ఆఫ్ ది యూత్. సో అమెరికా ఎలక్షన్ అనగానే సార్ డిబేట్స్, సర్వేలు వీటికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకని ఎక్కువ దాన్ని బేస్ చేసుకొని గెలుపోవటములు ఉంటాయి అన్నట్టుగా ఫోకస్ అవుతుంటుంది. 2016లో అలా అవ్వలేదు. సో దే వాజ్ ఎ బిగ్ షాక్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఎక్స్ట్రానియస్ ఈవెంట్స్ ఉంటాయి కదండి, సడన్గా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగింది అనుకోండి. ఇప్పుడు మొన్న ఇది జూన్లో జరిగింది, జూన్లోనా మర్చిపోయి, జూలై 13th కదా జరిగింది. జూలై 13th జరిగింది. జూలై 13th జరిగింది. అదే అక్టోబర్లో జరిగి ఉండింటే గెలిచేసిండేవాడు ఈ ఎలక్షన్ ముందు. ఇప్పుడు కుక్కతో వంకర అంటారు చూసారా, మిడ్ అక్టోబర్లో జరిగి ఉంటే అప్పుడు 2 వారాలు నోరు మూసి కూర్చుంటే గెలిచేసేవాడు. November 5th నోటికి దోల ఎక్కువ, ఎప్పుడు మాట్లాడుతుంటాడు. దాని మీద వచ్చిన అడ్వాంటేజ్ అంతా పోయింది. సో ఆ ఎక్స్ట్రేనియస్ ఈవెంట్స్ ఏమన్నా అయితే ఎవరు చెప్పలేరు. ఆ ఎక్స్ట్రేనియస్ ఈవెంట్ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్స్ట్రేనియస్ ఈవెంట్, అందుకని అంచనాలన్నీ తారుమారాయి అప్పుడు. సో దాట్ రిస్క్ ఈజ్ స్టిల్ దేర్. బట్ నేను చూస్తున్న మొమెంటం ఇదంతా ప్రకారం 3 things are in favor of Kamala Harris, or 4 maybe. Kamala Harris is likable, and she is qualified, and she is younger. Any Kamala Harris advantages. So, and she is authentic. She looks authentic. అండ్ ఏదో చిన్న కొద్ది ఎగ్జాజరేషన్స్, లైస్ అందరూ చెప్తారు. సో ఐ మీన్ పాలిటీషియన్స్ డూ దట్ ఆల్ ద టైమ్, రైట్? ద సెకండ్ ఇష్యూ ఏంటంటే ఉమెన్, I can sense this, or at least I sense that. I can ante as if it is true and I know that. I don't know. What I sense is women are ready. They want a woman. సగం మంది ఓటర్లు వాళ్ళే. ఆ సగం మందిలో 55% హిలరీకి ఎటు వేశారు. ఇప్పుడు ఇంకో 2 పాయింట్లు వాళ్ళు పెంచారు అనుకోండి, 57 వేశారు అనుకోండి. అసలే సరిగ్గా మిడిల్లో ఉంటుంది. అందులో సగం వాళ్ళు ఇంకో సగం ఇటు వేసారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఇన్ హర్ ఫేవర్. యూత్, నేను ప్రొఫెసర్ని కాబట్టి యాక్చువల్గా when I go back to US, I teach a class, freshman class, 76 members ఉన్నారు. వీళ్ళంతా ఓటింగ్ ఏజ్ యంగ్స్టర్స్. 18 అయితే కానీ మాకు కాలేజీకి రారు. సో దీస్ ఆర్ ఆల్ ఓటింగ్ ఏజ్ యంగ్స్టర్స్. ఐ హ్యావ్ సమ్ ఫీల్ ఫర్ దెమ్, హౌ దే టాక్. నా ఆఫీస్ పక్కన ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది, తెలుస్తుందంట. ఇవన్నీ యానెక్డోట్స్, నేనేం సర్వేలు చేయట్లా, బట్ ఐ జస్ట్ ఫీల్ ఇట్.
సో ఎప్పుడు 37% మాత్రం ఓటేస్తారు వాళ్ళు. 37-40 అండర్ 40 ఉంటుంది వాళ్ళది. ఏది దీస్ ఆర్ 18 to 30 వాళ్ళు. అంటే నథింగ్ బట్ న్యూ ఓటర్స్, ఫ్రెష్ యంగ్ అనమాట. హైయెస్ట్ పర్సంటేజ్ ఓటర్స్ 65 అండ్ ఓల్డర్ ఉంటారు, లోయెస్ట్ ఈ ఎండ్లో ఉంటారు. ఈ 37% నుంచి 50% ఓటింగ్కి వెళ్ళిందంటే అది మీరు మేబీ యూ విల్ గో బ్యాక్ అండ్ ప్లే దిస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్ దట్ టైమ్ యూ విల్ సీ ఇట్ వోంట్ ఈవెన్ బి క్లోజ్ ఎలక్షన్. ఇట్స్ లైక్ ఎ ల్యాండ్ స్లైడ్ Kamala Harris. Except if there is an extraneous event, I don't know what that will be. But right now it doesn't look anything. October surprise అంటారు వాటిని. వీళ్ళిద్దరి మధ్య డిబేట్స్ ఉంటాయా, ఉండవా? సో సెప్టెంబర్ 10th జరగాల్సింది. ఎందుకనే టఫ్ అని ఒక ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ కదా డిబేట్స్. అదే చెప్తున్నా, Kamala Harris టఫ్నెస్ చూపింది. ద డిబేట్ అబౌట్ డిబేట్స్ ఈజ్ ఓవర్. We agreed for 2 debates. One is over, the other one is September 10th. I'm ready. Whether you come or not, I'm there అంటాం. ఓకే, నువ్వు వచ్చినా రాపని నేను అక్కడ ఉంటాను అంటాను. ఏం చేశారంటే ఏబీసీ వాళ్ళు దే ఆల్రెడీ డిసైడెడ్. ట్రంప్ వచ్చినా రాకపోయినా September 10th తను నిలబడుతుంది, టౌన్ హాల్ మార్చేస్తారు. దెన్ షీ విల్ టాక్ టు ద ఓటర్స్. ఓకే, వచ్చాడు అనుకోండి వాళ్ళిద్దరికి డిబేట్, లేకపోతే తనకి ఫ్రీ టెలివిజన్ ఓకే ఆవిడకి. సో అది జరుగుతుంది. ఇంకో డిబేట్ వ్యాన్స్ అండ్ వాల్స్ వాళ్ళిద్దరి మధ్య October 1st. అంతే. నువ్వు ఫాక్స్ న్యూస్కి రా, ఇక్కడ చూసుకుందాం అక్కడ చూసుకుందాం తేల్చుకుందాం అది ఇది అంటున్నాడు కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకని ఆయన చెప్పిన దగ్గర రమ్మంటాడు. దీంట్లో మ్యానిపులేషన్స్ ఏమైనా ఉంటే ఫాక్స్ న్యూస్ అంటే అది ఒక ట్రంప్ తొత్తండి. అదే ఈ డిబేట్స్ పెట్టేటప్పుడు కండక్ట్ చేసేటప్పుడు మ్యానిపులేషన్ ఉంటుందా? అదే ట్రంప్ తొత్తు. ఇప్పుడు ప్రశ్న ఎలా అడుగుతారంటే దాన్ని ఏమంటారంటే లీడింగ్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు మీ మీద కరప్షన్ వస్తుందన్న అభియోగాలు వస్తున్నాయి, దానికి మీరేమంటారు అంటే ఆ ప్రశ్నలోనే ఆ అభియోగం ఏదో చెప్తాడు. ఓకే, అది పుష్ పోలింగ్ అవన్నీ. ఆ ప్రశ్న అడిగేది అదొక మెనిపులేటివ్ టెక్నిక్. ఫాక్స్ న్యూస్ వాళ్ళు చేశారు. జెస్సీ వాటర్స్ అని ఒక ఏదో ఉన్నాడు, అందులో కూర్చుని మాట్లాడితే ఇప్పుడు ఏముంది టాక్ షోలు కుప్పలు తెప్పలు ఉంటాయి అక్కడ. నిన్న వాళ్ళ టైం తెలియట్లే. సిచ్యువేషన్ రూమ్ అనేది వైట్ హౌస్లో సెక్యూర్ రూమ్ వేర్ ప్రెసిడెంట్ మేక్స్ డెసిషన్స్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ, మిలిటరీ యాక్షన్స్ వీటన్నిటికీ. సో ఉదాహరణ చెప్పాలంటే ఒబామా బిన్ లాడెన్ని చంపినప్పుడు వీళ్ళంతా ఒక ఫోటో ఉంటుంది, ఐకానిక్ ఫోటో, ఉత్కంఠతో చూస్తున్నారు. వార్ రూమ్ అంటారు కదా, వార్ రూమ్ దాన్ని సిచ్యువేషన్ రూమ్ అంటారు. సిచ్యువేషన్ రూమ్ అంటారు దాన్ని. ఆ సిచ్యువేషన్ ఇవి జెస్సీ వాటర్స్ అనేది ఏంటంటే సిచ్యువేషన్ రూమ్లో జనరల్స్ అందరూ అక్కడ ఉన్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ హీ వాస్ మేకింగ్ ఎక్స్ప్లిసిట్ hint that they're going to sexually assault her. This is the kind of dialogue he brought into this scene. ఆ నెట్వర్క్లో, ఫాక్స్లో అలాంటి వాళ్ళని ఎవరు నన్ను తీసుకొచ్చి వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే వాడికి ఫేవరబుల్గా. ఇప్పుడు మొన్న బైడెన్తో డిబేట్ అయినప్పుడు కండిషన్లు పెట్టాడు. ఏంటి, ఫ్యాక్ట్ చెక్ చేయకూడదు, నేను ఏది చెప్పినా నువ్వు ఎదురు చెప్పకూడదు. బైడెన్కి ఏంటి షార్ప్గా లేకుండా, ఇప్పుడు మీరు ఏదేదో చెప్తున్నారు అనుకోండి అబద్ధాలు, నేను కౌంటర్ అయిపోయాను. సరే మనకు మోడరేటర్ ఉన్నాడు, మోడరేటర్ అయితే మీరు చెప్పేది కరెక్ట్ కాదు అనుకుంటా. అలాగే మీ మోడరేటర్ చెప్పకపోయినా నేను చెప్పగలగాలి మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఇది అని. నేను మిమ్మల్ని ఖండించాలి. బైడెన్ అది చేయలేకపోయాడు. ఎందుకంటే హీ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. హీ వాజ్ నాట్ దట్ బ్యాడ్, హీ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. అది అయిన తర్వాత బాగానే ఉన్నాడు మళ్ళీ. సో ఈ డిబేట్స్ నేను అనుకోవటం 99% నడుస్తాయి. హీఈస్ ట్రైంగ్ టు గెట్ సంథింగ్ ఇన్ హిస్ ఫేవర్.
ఒక డయాస్ మీద కమలా హ్యారిస్ని ట్రంప్ను చూడొచ్చు అందరం. సెప్టెంబర్ 10న మీరు చూడండి, పాప్కార్న్ పెట్టుకోండి, బంతి ఆడుకుంటుంది. ఎంత టఫ్ తెలుసా? మైక్ పెన్స్ని లాస్ట్ టైం చూడండి. సో నేనే కమలా హ్యారిస్కి సూపర్ ఫ్యాన్ ఏం కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ విల్ బి అన్ ఎంటర్టైనింగ్ థింగ్. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ లేక, ఆత్మవిశ్వాసం లేక, అరిచి గొంతు చేసుకుని నేను అంతపాటు కానీ ఇంత మంగాని అని చెప్పుకునే టైపు ప్రొజెక్షన్. ఎవ్రీ అక్యుజేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ అంటారు. నేను మిమ్మల్ని ఏదో ఆరోపించానో యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ దట్. యు ఆర్ ఎ కరప్ట్ గాయ్, యాక్చువల్లీ ఐ నో ఐఎమ్ ఎ కరప్ట్ గాయ్. అది ట్రంప్ సిద్ధాంతం. సో ట్రంప్ ఒకటే చెప్తున్నారు కదా, కమలా హారిస్ చీటరు, అబద్ధాలు చెప్తారు, ఇదేగా చెప్తుంది. బేసికలీ దాట్స్ వాట్ హీ ఈస్. అదే చెప్తున్నాడు కదా, అదే చెప్తున్నాడు. కమలా హ్యారిస్ కూ చేసి వచ్చింది. సో ఈ డిబేట్లో పాలస్తీన్ అది మైనస్ అయ్యే అవకాశం ఉందా డెమోక్రాట్స్కి? అసలు ఓకే, ఏ పాలసీ చెప్పండి. ఒకటే కాదు, యాక్చువల్గా అక్కడ నాటో దళాలను ఉపసంహరించుకొని వెళ్ళిపోయారు కదా అమెరికా, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్. సో అసలు సరే ఉపసంహరించుకుని వెళ్ళారు. ఎవరు ఒప్పందం తీసుకున్నారు? ఎవరు రాశారు ఆ ఒప్పందం? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ట్రంప్ టైంలో రాశారా? ట్రంపే. అది ట్రంప్ ఉపసంహారం ప్లాను బైడెన్ అమలు పరిచాడు. ఒకటి రెండు గ్లిచ్లు అట్లా టీవీలో కనపడేసరికి అది ఏంటి తెలుసా, 5,000 మంది తాలిబాన్ని మైక్ పాంపియో, హీ ఈజ్ ద హీఈస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, 5,000 మంది తాలిబాన్ ఫైటర్స్ని వదిలేశారు జైల్లో నుంచి. అది ట్రంప్ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ ప్లాన్ని బైడెన్కి నెగిటివ్గా అవడం కోసం మార్చి చేశారు. అవును, అదొకటి కిమ్ను కలిశాడు కదా ఈ మధ్య. కిమ్ అను బైడెన్ ఇద్దరు కలిసినట్టున్నారు లాస్ట్ ఇయర్ ఏమో. కిమ్ జాంగ్ లేదే, బైడెన్ డిడెంట్ మీట్ కిమ్ జాంగ్ ఉన్. లేదా ట్రంప్ కలిశాడు ఎప్పుడు తన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఐ మీన్ బైడెన్ వోంట్ మీట్ విత్ కిమ్ జాంగ్ ఉన్. ఇవన్నీ వస్తాయి కదా పాలస్తీన్ అది మన అలాంటి పాలసీల్లో వాళ్ళు నెంబర్ 1 ఏం చెప్తారంటే, అదే చెప్తున్నాం కదా, మెక్సికో నుంచి వస్తారు, దోసుకుంటారు, మీకు అందరికి డ్రగ్స్ పెడతారు, మీ పిల్లల్ని రేప్ చేస్తారు, మీ ఉద్యోగాలన్నీ తీసుకుంటారు, మీరు చచ్చిపోతారు, చంపేస్తారు, పొడి చేస్తారు. అదే వాళ్ళది. సో ఆ సదర్న్ బార్డర్ గురించి చెప్తారు. ఆల్రెడీ ఏం చేశాడు, ఒక బిల్ తీసుకొస్తే, జేమ్స్ లాంగ్ఫోర్డ్ అని, హీఈస్ ఓక్లహోమా సెనేటర్, అతను రిపబ్లికన్, కష్టపడి 2 పార్టీలను ఒప్పించి మంచి బిల్లే చేశాడు. డెమోక్రాట్స్ సాధారణంగా ఒప్పుకునే వాళ్ళు కాదు, కానీ ఇది బాగానే ఉన్నాయి, ఇందులో కొంచెం సర్దుకుపోదామని ఇది ఒప్పుకున్నారు. అది ఆ బిల్లుని కిల్ చేయటం కోసం అందరికీ ఫోన్లు చేసి మొత్తానికి హీ కిల్ ద బిల్, ట్రంప్. కావాలంటే నా పేరు చెప్పుకోండి, బట్ ఐ డోంట్ వాంట్ దిస్ విన్ ఫర్ బైడెన్ అని చెప్పాడు. మొట్టమొదటి కమలా హ్యారిస్ మొట్టమొదటి అఫీషియల్ యాడే దాని మీద, బోర్డర్ సెక్యూరిటీ మీద. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ అనేది డెమోక్రాట్స్కి వీక్ అని చెప్పి వాళ్ళు చెప్పటం, అదే వాళ్ళు చెప్తుంది, ఎలివేట్ చేసి. కానీ తనేం చేసింది, ఓరెదవా నువ్వే చేసావు ఇది, యు ఆర్ ద వన్. అండ్ దెన్ ట్రంప్కి అంత గర్వం ఇదంటే, హీ సెడ్ దట్ ఆన్ కెమెరా, యూ కెన్ బ్లేమ్ ఇట్ ఆన్ మీ. సో వెన్ దే యాక్చువల్లీ వర్ రెడీ టు పాస్ ఎ బిల్, అది స్వీపింగ్ పవర్స్ ఇస్తుంది ప్రెసిడెంట్కి. ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర పవర్స్ లేవు, తను చేయగలిగింది లేదు పెద్దగా. చేతులు కట్టేసి నువ్వేం చేయట్లేదంటే ఏం చేస్తారు? అప్పుడు లేదు సరే ఈ కట్టలు తీసే నేను చేస్తాను, ఆ కట్టలు తీయటానికి వచ్చాడు, తీబా నేను గెలవాలి ఎన్నికల్లో అని తను ఫస్ట్ అడ్వర్టైజ్మెంటే వేసింది. బాగా వెరీ ఎఫెక్టివ్ యాడ్. సో అదొక పాలసీ. మిగతా పాలసీ ఏంటి,
ఏమో ప్రొద్దుగూకులు కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్, లెఫ్టిస్ట్ ఇట్లా అంటారు. అంటే కొందరు ఉన్నారు ఊరికే ఎప్పుడో ఏదో వచ్చి ఆకాశం మీద పడిపోతుందని భయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏది చెప్పినా భయపడతారు. ఏంటి నార్దర్న్ స్టేట్స్లో ఎక్కడో సదర్న్ బార్డర్లో వచ్చి ప్రాబ్లం, వీళ్ళకి మాకు ప్రాబ్లం, బార్డర్ ప్రాబ్లం, అది వాల్ కట్టాలంటారు. అదొకటి ఇమ్మిగ్రేషన్ చాలా మేజర్ ఇష్యూ కదా. అసలు గ్రీన్ కార్డులు అనేది ఉండవు తను వస్తే అనేది ట్రంప్ చెప్తున్నాడు కదా. ఒక ఇది గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయమనేది. ఐ థింక్ ట్రంప్ పార్టీలో కొందరికి ఉంది, ఏది ఈవెన్ లీగల్ ఇమిగ్రేషన్ తగ్గించాలని ఉంది. కానీ ఒక రిపబ్లికన్ పార్టీ బిఫోర్ ట్రంప్ చూసుకుంటే దే ఆర్ నాట్ దిస్ బ్యాడ్. ట్రంప్ భ్రష్టు పట్టించాడు పార్టీని. అది పార్టీ కాదు, ఇప్పుడు అది ఒక కల్ట్. నిజంగా బ్యాన్ చేస్తారా వస్తే ఒకవేళ గ్రీన్ కార్డ్స్ అసలు బ్యాన్ చేసేసి? అదే చెప్తున్నాను, జరగదు అనుకుంటున్నాను. సో బేసికల్గా వాళ్ళలోనే వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు చేయాలని కొందరు ఉంటారు, కానీ ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పార్టీలోనే. అందుకని జరగదు అనుకుంటున్నాను నేను. లీగల్ ఇప్పుడు కంపెనీలు అండి, కంపెనీలకు ఇప్పుడు కొన్ని కంపెనీలకు అక్కడ దొరకదు లేబరు కొన్ని ఫీల్డ్స్లో. ఆ ఇమిగ్రేషన్ కూడా 2-3 రకాలు ఉన్నాయి కదా. ఒకటి లీగల్ ఇమిగ్రేషన్లోనే 2-3 రకాలు ఉన్నాయి. H1B, ఇప్పుడు నాలాగా చదువుకుంటానికి వెళ్ళిన వాళ్ళు, బిజినెస్, అదే ఫార్మ్ లేబర్కి సపరేట్ వీసా ఉంటుంది. ఇప్పుడు అక్కడ అమెరికాలో చేసే వ్యవసాయం అంతా దాన్ని హార్వెస్ట్ చేయడానికి మనుషులు కావాలి. దానికోసం స్పెషల్ వీసాతో వచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఫామ్ వీసాలు అవి ఉన్నాయి. అది హ్యూజ్ డిమాండ్ ఉంటుంది వాటికి. ఆ జాబ్లు అసలు అమెరికన్స్కి ఎవరికి అవసరంలా, కానీ వాళ్ళు రాకూడదు. ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళు రాకపోతే ఇప్పుడు అందరు సో డిపెండెంట్ ఆన్ సో మచ్, లైక్ వెజిటబుల్స్ అయినా కార్న్ అయినా వీటన్నిటికీ హార్వెస్ట్ చేసి అదన్నీ దే నీడ్ పీపుల్. ఇంకోటి ఏంటంటే సరే డిపెండబుల్ H4 ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడ ఎంప్లాయీ ఉంటే తీసుకెళ్తారు అనుకో H1 ఉన్నోళ్ళు. బట్ H4 వాళ్ళు కూడా అంటే వైఫ్ లేదంటే వాళ్ళు పని చేసుకోవడానికి ఏదో పర్మిషన్ ఉంది, అది ట్రంప్ వస్తే పోతుంది అని తెలియదు నాకు. తన పాలసీ ఏమో తెలియదు, కానీ ప్రాజెక్ట్ 25 అని ఒక ఇది పెట్టారు. సో వాడి పాలసీలన్నీ, వాడు ఇంప్లిమెంట్ చేసే పాలసీలన్నీ అందులో రాశారు. చూడాలి. నాకు తెలిసిందల్లా వాళ్ళ పాలసీ ఎడ్యుకేషన్కి సంబంధించిన దానికి నాకు కొంచెం పూర్తి అవగాహన ఉంది. ఇమిగ్రేషన్కి ఈ డిపోర్టేషన్ అవన్నీ మేబీ అందులో ఉందేమో, మీరు చెప్పినట్టు ఉందేమో. అగైన్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హీ మే. ఆల్రెడీ వీళ్ళు ఏదో డెమోక్రాట్స్ ఏదో బిల్లు మూవ్ చేశారు, బట్ దాన్ని వాళ్ళు ఏదో ఆపుతారు వచ్చిన తర్వాత అనేది. సో నేను అనుకోవటం ఏంటంటేనండి, నా సపోజ్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను. నేను అనుకున్నట్టు ఏంటంటే వాళ్ళ ఇమిగ్రేషన్ అనేది లీగల్ ఇమిగ్రేషన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయటం రెండు పార్టీలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ముఖ్యంగా అది 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఇట్లా వెయిట్ చేసిన వాళ్ళు గ్రీన్ కార్డుకి ఉన్నారు. ఎంతకాలం రెండు దేశాల్లో కాళ్ళు పెట్టుకుని ఉంటారు? అది పద్ధతి కాదు. మా రిలేటివ్స్లోనే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఇచ్చేయాలి. సో ఒక పార్టీకి, ముఖ్యంగా డెమోక్రాటిక్ పార్టీకి కానీ సిగ్నిఫికెంట్ మెజారిటీ వస్తే నేను అనుకో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ లీగల్ ఇమిగ్రేషన్ అండ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్కి ఛాన్సెస్ ఉంటాయి.
కానీ సెనెట్లో అతిసరు మెజారిటీతో ఉన్నా లేకపోతే డెమోక్రాటిక్ మెజారిటీ లేకపోయినా ఏం జరగదు. సో అది ఎలా ఉండాలంటే కాంగ్రెస్, సెనెట్, ప్రెసిడెంట్ ఒకటే పార్టీలో ఉండి పూర్తి అధికారం ఉంటే, అది అతిసర్ మెజారిటీతో సెనెట్లో ఉంటే వాళ్ళు ఫిలిబస్టర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తొలగించేస్తే అప్పుడు ఏమైనా చేయగలుగుతారు. లేకపోతే ఆ రెండు హౌసులు ఐదర్ కాంగ్రెస్ ఆర్ సెనెట్ కూడా రిపబ్లికన్స్ ఉంటే ఇది ఎటు కాదు, ఎక్కడేసిన కొంగళ అట్లాగే ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ డెమోక్రాట్ అయితే ఇట్ వోంట్ బీ వర్స్. ఒకవేళ రెండు హౌస్ అండ్ సెనెట్ కూడా వీళ్ళే అయితే రిపబ్లికన్స్ అనుకోండి, ప్రెసిడెంట్ కెన్ వీటో. సో ఇమిగ్రేషన్కి సంబంధించి భారతీయులకైనా కానీ వేరే దేశస్తులకైనా కానీ నా ఉద్దేశంలో డెమోక్రాట్స్ ఆర్ బెటర్. they're more accepting and they're more recognizing the strength. And సో కాబట్టి అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి నవంబర్ 5 ఎలక్షన్. సో ఆ రోజు తెలుస్తుందా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆ రోజు కాకపోయినా మెస్టర్తో తెలుసు. నేను అనుకోవటం దిస్ విల్ నాట్ బి ఎ క్లోజ్ ఎలక్షన్ అండి. ఓకే, ఇప్పటికి క్లోజ్ అనిపిస్తుంది కానీ నేను ట్రెండ్స్ చూస్తుంటే జస్ట్ ల్యాండ్ స్లైడ్ కమలా హ్యారిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. చూద్దాం నవంబర్ 5 తర్వాత రిజల్ట్ వస్తాయి కాబట్టి ల్యాండ్ స్లైడ్ విన్నింగ్ ఉంటుందా కమలా హ్యారిస్కి ఉండదా అనేది మీరు అన్నట్టు. Well, I have a right to be wrong. అఫ్ కోర్స్ రాంగ్ అయినా నో ఇష్యూ. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం అనలైజ్ చేస్తే డెమోక్రాట్స్కే ఉంది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది. సో వస్తే కనుక భారతదేశానికి ఎంతకంత మేలు అనేది అందరూ అనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టే. సో ఆ రోజు ఏం జరిగిందండి? నేను అమెరికా పౌరుడినండి. నేను ఓత్ తీసుకున్నాను. సో నా ప్రయారిటీ అమెరికా. దట్ డజంట్ మీన్ దట్ ఐ హోప్ అమెరికా భారతదేశానికి ఇలాంటిది ఏదో వస్తుందని నేను అనుకోను, బట్ జనరల్గా చెప్తున్నాను మై ఎలిజెన్స్ ఈజ్ ఫర్ అమెరికా. కొంచెం మిత్రులకి కష్టం అనిపించవచ్చు, బట్ దాట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ వెన్ యూ బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ. ఇప్పుడు నేను అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేసి ఇండియాతో యుద్ధం అయితే ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ అమెరికా. అంతే కదా, దట్స్ వాట్ ఇట్ మీన్స్. అమెరికా సిటిజన్ కాబట్టి అమెరికానే చేయాలి. సో I'm just half joking about it. Thank you very much. Thank you very much, Mohan garu. Thank you.